పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. అన్నా ఈ వారం గెస్ట్ ఎవరు అన్నా? వస్తున్నాడు చూడు రాజు. ఎవరన్నో ఈసారి ఎవరు సూపర్ స్టార్ తీసుకొస్తున్నట్టు చూడు రాజు. మొన్న రాజీవ్ గన్కల కదన్నా రజనీకాంత్ అంత బిల్డప్ ఇచ్చినావు. ఈయన ఆల్రెడీ చేసినావు కదన్నా, మళ్ళీ ఏంది? కొంచెం ఓపిక పట్టు రాజు. ఆయన వెనకాల చూడు. అన్న ఈయనేమో జూనియర్ ఎన్టీఆర్ బ్యాచ్, ఆయనేమో పవన్ కళ్యాణ్ బ్యాచ్. వీళ్ళిద్దరికి ఎట్లా కుదిరిందన్న దోస్తానా? రాజు ఇవన్నీ నేను ఇంటర్వ్యూలో అడుగుతాను కదా, మై హూనా. సరే పోయిన వారం ఆ చైర్ తీసేసి దాని పక్కన ఇంకో చైర్ వేయించు. అరే మళ్ళీ ఏంది ఇది? ఏందో ఓసారి చైర్ వేయమంటావు, ఓసారి చైర్ తీసేయమంటావు. ఇంత మస్తు పర్సన్ ఉందన్న. రాజు నేను చెప్పింది చెయ్యి. హాయ్ రాజీవ్. హాయ్ బాలాజీ గారు, వెల్కమ్ టు మై షో. హాయ్ రాజీవ్. హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటాను, మళ్ళీ ఈరోజు కుదిరింది. లాస్ట్ ఇయర్లో నేను కొన్ని సినిమాల విషయంలో చాలా ఈగర్గా వెయిట్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో మీ స్నేహమేర జీవితం కూడా ఒకటే. అది రాజీవ్తో నేను అన్నాను గుర్తుందా నీకు? లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ అన్నాను. ఎందుకంటే దాన్ని నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఆ టైటిల్ అని కాదు కానీ ఏదో ఆ 80s బ్యాక్ డ్రాప్, ఆ కలర్స్, ఆ కాస్ట్యూమ్స్, ఫస్ట్ ఆ పోస్టర్ ఆ కార్ మీద కూర్చొని వచ్చిన ఫస్ట్ లుక్ అట్రాక్ట్ అయింది. అంబాసిడర్ కారు, బైక్స్ అండ్ సాంగ్స్, ఇప్పుడు వచ్చిన ఆ క్లబ్ నెంబర్ సాంగ్ బాగా నచ్చింది నాకు. అంటే ఆ రేంజ్ అదే సేమ్ జయమాలని. సో ఇవన్నీ బాగా అట్రాక్ట్ చేసిన అంశాలు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి ప్యాషన్తో తీసిన సినిమాని క్లియర్గా అర్థమవుతుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మనం పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఇస్తాను కదా. ఇంకోటి నాకు గట్టి నమ్మకం ఏంటంటే టీఎన్ఆర్ అనే వ్యక్తి కనుక ఇంటర్వ్యూ తీసుకున్నంటే ఆ సినిమా గ్యారంటీ హిట్. అలా అనుకుని మీరు నేను జోక్ చేయట్లేదు. అంతకుముందు కూడా చెప్పాను, అపార్ట్ ఫ్రమ్ కీపింగ్ అవర్ ఫ్రెండ్షిప్ అసైడ్, అంతకుముందు కూడా చెప్పాను యువర్ బ్రాండ్ నో యువర్ సెల్ఫ్ అని. అలా వచ్చి వెనక క్యూ కడితే నాకు కూడా కొన్ని సుట్ కేసు వస్తే బాగుండదు. సరే, ఓకే, రైట్. ఇప్పుడు ఓకే, మీ ఇద్దరితో చేస్తున్నాను కాబట్టి మీ ఇద్దరిలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటంటే మీ ఇద్దరు మంచి పర్ఫార్మర్స్, ఇద్దరు క్యారెక్టర్స్ చేశారు, హీరోలుగా చేశారు, మధ్యలో ఫామ్ తప్పారు, ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తున్నారు. ఇద్దరిది సేమ్ ఒక విధంగా చూసుకుంటే. ఇద్దరు ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు ప్రేమించి. సో కాబట్టి కొన్ని కామన్ క్వశ్చన్స్ మీకు వస్తాయి కాబట్టి బ్రేక్ ఇచ్చాను. సరదాగా స్టార్ట్ చేయడానికి, ఇద్దరు ఇండస్ట్రీ అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మన ఇండస్ట్రీలో సేమ్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? ఇష్టం ఎనీబడి. జనరల్గా మన ఇండస్ట్రీని కాదండి, జనరల్గా ఏ ప్రొఫెషన్లో అయినా ఒక కపుల్ సేమ్ దీంట్లో ఉన్నప్పుడు దేర్ ఇస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంది. అది ఒకటి ఏంటంటే ఎక్కడ అది ఫుల్ ఒక్కటిగా అవుతుందంటే ఎప్పుడు దేర్ ఇస్ అ గివ్ అండ్ టేక్, అంటే బ్యాలెన్సింగ్. అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటే డెఫినెట్గా ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఇనిషియల్గా రావచ్చు ప్రాబ్లమ్స్, బట్ దాన్ని దాటి, ఎందుకంటే వాళ్ళ పెరిగిన వాతావరణం వేరు, నేను పెరిగిన వాతావరణం, అంటే జనరల్గా కామన్గా చెప్తున్నాను. సపరేట్గా వచ్చేసి కొన్ని ఇష్టాలు ఉంటాయి, అంటే నా ఇష్టాలు వాళ్ళకి నచ్చదు, వాళ్ళ ఇష్టం నాకు నచ్చదు, అలా ఉంటాయి. వీళ్ళిద్దరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ కనిపిస్తాయి. సో అది ఒక్కటి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది మనం అర్థం చేసుకుంటేనే ఆ లెవెల్ దాటుతుంది. అర్థం చేసుకోకపోతే అక్కడ నుంచి ఇంకా మన ఫెయిలియర్స్ ఎక్కువ చూస్తుంటాం. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. దట్ ఈస్ అ హెల్దీ రిలేషన్షిప్. సో దాంట్లో అడ్వాంటేజెస్ అంటే డిసడ్వాంటేజెస్, డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది మన ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ తీసుకున్నా ఒకే ప్రొఫెషన్ కాదు, ఎనీ ప్రొఫెషన్స్లో ఉన్నా ఇట్స్ ఓన్లీ థింగ్ దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. నీ ఎక్స్పీరియన్స్ రాజీవ్? నాకు 100% సపోర్టివ్ సిస్టమ్ అంటారు కదా. ఒకే ఫీల్డ్లో ఉన్నప్పుడు కొన్ని మన కష్టాలు నష్టాలు తెలుసు. టైమింగ్ కానీ, ఒకవేళ లేట్ నైట్ అయినా కానీ అండర్స్టాండింగ్ లెవెల్ ఉంటుంది. సో ఎనీ టైమ్ ద మోస్ట్ సపోర్టివ్ మీన్స్ అంటాం.
నా ఇప్పుడు నాకు పక్కన మగ ఫ్రెండ్ కాకుండా ఒక ఆడ ఫ్రెండ్ అంటే సుమేన్. యా ఈ జర్నీ మొత్తం అంతా ఈ ఫ్రెండ్షిప్లో షీఈస్ ద మెయిన్ సోర్స్. కాబట్టి స్మూత్గా జరిగింది జర్నీ అంతా. సో 100% షీఈస్ మై సపోర్ట్. నష్టాలు ఏంటి? నష్టాలు ఏముండవు. నష్టాలు ఒకటే నష్టం ఏమవుతుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా రాడార్ కింద అంటాం చూడు, మీ ఆయన పలానా చోట ఉన్నాడు, నేను ఓహో. సో మనం ఏమైపోతామంటే రాను రాను సాధువుల్లాగా నిర్జీవంగా ఫేస్ గూఢచారులు ఎక్కువైపోతారు. 100%. గూఢచారులు మొత్తం అంతా 116లు 007లు మొత్తం అంతా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు శాటిలైట్స్ ఉంటాయి. అలా ఎప్పుడన్నా సుమా క్లాస్ వీక్నెస్ సందర్భాలనే? అబ్బే లేదు, అలాంటిది లేదు. కానీ కాకపోతే మామూలుగా నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను పలానా చోటు నుంచి వచ్చాను, మనమేమో ఇక్కడి నుంచి ఏదో వెళ్తుంటాం కదా, కాదు ఆయన అక్కడ, అదేంటిది అక్కడ అంటే కదా అంటే నేను అవును అక్కడి నుంచి అదే ఇట్లా చిన్న ఉంటాయి. ఓహో అదే ఏం లేదు, అటు నుంచి ఆన్ ది వే వస్తూ అది కూడా చెప్పచ్చు కదా. అది పెద్దగా ఆలోచించలేదు అంతే తప్ప. మీరిద్దరు మంచి పర్ఫార్మర్స్ అని ఇండస్ట్రీ అందరికీ తెలుసు, బయట జనాలకి తెలుసు. బట్ మీ కెరీర్ అనుకున్నంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వట్లేదు అన్నది కూడా అంతే వాస్తవం, నిజం, అది ఒప్పుకోవాలి మీరు కూడా. అంటే ఏంటి, ఎక్కడ తేడా జరుగుతుంది? అంటే మీరు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఏమైనా చేయట్లేదా? లైక్ ఓవర్ రెస్పెక్ట్ అందరికీ ఇవ్వడము, లేకపోతే టచ్లో ఉండకపోవడం అందరికీ, అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఏంటి? నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే అలాంటిది ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే బహుశా కొన్ని ఏజ్ గ్రూప్స్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఏజ్ గ్రూప్కి సరిపోరు, దీనికైతే సరిపోరు, ఒక మెచ్యూరిటీ లెవెల్ ఇంకోటి ఏదో రావాలి, అలా అనుకుని ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే టచ్లో లేకపోవడం కూడా అవ్వచ్చు. అంటే రెగ్యులర్గా సర్కిల్తో మెయింటైన్ చేస్తూ పిఆర్ ఫోన్ చేసి లేదు ఎలా ఉన్నారు ఇలాంటివన్నీ పొద్దున సాయంత్రం చేయకపోయి ఉండొచ్చు. దానివల్ల కూడా లోపం ఉంటుంది. నా విషయంలో అయితే పిఆర్ నాది ఉండదు. నాకు కలిసినప్పుడు ఫ్రెండ్స్ అందరితో కూర్చుంటాం, ఎంజాయ్ చేస్తాం. నాకు నేను ఇది చేస్తాను అది చేస్తాను నేను అడగను, ఎందుకంటే అది వేరు జోన్, ప్రొఫెషనల్ జోన్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి అలాంటివి అడగను. కాబట్టి అది కూడా ఉంటుంది కొన్నిసార్లు. ఐదర్ ది వేస్, అన్ని రకాలు. మరి ఎప్పుడు రియలైజ్ అయ్యి అని ఉంటుంది రియలైజేషను, ఇప్పుడు కాదు, ప్రాబ్లీ 3 years బ్యాక్ ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఉంటుందంటే లోపల ఎక్కడో ఆత్మను చంపుకోవడం ఇష్టం లేక, పర్లేదురే ఇంతకాలం నడిపించాం, ఇంకొంచెం కాలం లేకుండా కూడా నడిపించలేమా అని ఒక ఇది ఉంటుంది. అంటే ఈ విషయంలో నాన్నగారు కానీ సుమా కానీ ఏమన్నా అడ్వైజులు ఇస్తుంటారు? సుమ 1-2 సార్లు చెప్పింది, నువ్వు రావాలి బయటికి, నువ్వు అలా ఇంట్లో కూర్చొని ఉంటే కుదరదు, నువ్వు వచ్చి యూ నీడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ప్రెజెన్స్. ఆ పిఆర్ కానీ ఎక్కడైనా. ఇప్పుడు అది నాకు ఇబ్బందిగా ఉంటుందన్న, అన్నీ ఇబ్బంది అనుకుంటున్న ప్రతిదీ లోపలే కూర్చోవద్దని 1.5 years బ్యాక్ మంచి క్లాస్ పీకింది. అండ్ వాట్ షీ సెడ్ ఈజ్ ఆల్సో రైట్. ఆ తర్వాత నుంచే నేను కొంచెం యాక్టివ్గా, కొంచెం కనపడడానికి వినపడడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. అండ్ మీ విషయంలో ఇంకా ఇందాక రాజీ చెప్పినట్టు ఆ పిఆర్ మెయింటైనింగ్ నేను సేమ్ అంతే. వెళ్ళి అంటే ప్రజెంట్ చేయాలనేసి వెళ్ళి నేను చేసుకోను. ఇఫ్ దెర్ ఇస్ నీడ్ వెళ్ళి కలుస్తాను నేను. అండ్ ఏంటంటే బేసిక్లీ మనమే ఒక ప్రోడక్ట్ ఇక్కడ, మనం ఏదైనా చూపించడానికి. ఇప్పుడు జనరల్గా వచ్చేసి ఏదైనా ప్రోడక్ట్స్ చూపిస్తాం మనం, ఇలా ఉంది దీని ఫీచర్స్ ఇలా ఉంటాయని. ఇప్పుడు మనమే చూపించుకోవాలి. సో ఆ చూపించడం అనేది నాకు నచ్చదనమాట. సో ఐల్ బీ లైక్, అది ప్రొఫెషన్, కావాల్సినప్పుడు అది చూపించుకోవచ్చు. లైఫ్ లాంగ్ యాక్ట్ చేసుకుంటూ ఉండడం కష్టం కదా, యువర్ ఐడెంటిటీ ఫెయిల్స్. సో అందుకని నేను ఫస్ట్ ఎప్పుడు ఎవరు కలిసినా చాలా సాఫ్ట్గా ఉంటాడు ఏంటి అబ్బాయి అని అలాగే ఫస్ట్ థింక్ చేస్తారు. దాని తర్వాత అటాచ్డ్ అయిన తర్వాతనే దాంట్లో ఉండే మీన్స్ లైక్ కామెడీ యాంగిల్ కానీ సెటైర్లు కానీ ఇవన్నీ పెరుగుతాయి, కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి నాకు. సో ఫస్ట్ ఐ నీడ్ టు నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి, దెన్ నేను కొంచెం కంఫర్ట్ అవుతాను. నేను లేదు అనుకుంటే ఐ విల్ బీ జస్ట్ అవేగా ఉండి, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, బట్ నేను ఓవర్ డూ చేయను. అంటే ఇప్పుడు టూ మచ్ కాంపిటీషన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇండస్ట్రీ. సార్ కాంపిటీషన్స్ ప్రతి ప్లేస్లో ఉన్నాయి సార్. అది మనం తీసుకొని మన ఫస్ట్ మన ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్, హౌ యూర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ అనేది. తర్వాతనే మన కెరియర్, అవర్ గోల్స్ అండ్ ఎవ్రీథింగ్. బేసిక్ ఫస్ట్ మన ఏంటి అనేది మనం తెలుసుకోవాలి.
సో దాన్ని వదిలేసుకొని మనం ఓ డూ చేయకూడదు ఎప్పుడు. దెన్ వీ లూజ్ అవర్ ఐడెంటిటీ. దట్స్ వాట్ ఐ బిలీవ్. మీ ఇప్పుడు మీరు టోటల్గా మీరు తీసిన సినిమాలు చూసుకుంటే నాకు తెలిసి ఒక 20-25 అంటే టోటల్గా అంతేనా తెలుగులో నేను చూసిన 20-21 ఓకే 20.5 చెప్పొచ్చు గెస్ట్. ఓకే 2025లో సక్సెస్ రేట్ చూసుకుంటే నాకు తెలిసి చాలా తక్కువ మీ సక్సెస్ రేట్. ఒక 3 ఫిలిమ్స్ హార్డ్లీ ఉండుంటాయి, 3-4 5 ఉంటాయి. అంటే ఈ మీ కెరీర్ని అనలైజ్ చూసుకుంటే మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఇప్పుడు మనకి మూవీ ఇండస్ట్రీ అనేది ఇట్స్ నాకు వచ్చి కొత్త ఇండస్ట్రీ. అంటే ఆల్రెడీ ఫాదర్ ఉండింటే, మా ఫాదర్ ఇప్పుడు మేము బిజినెస్ ఫీల్డ్ మాది, ఎల్పిజి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అక్కడ ఉండింటే మా ఫాదర్ది ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను యాడ్ ఆన్ అయ్యి రావచ్చు. సో ఇక్కడ ఇండస్ట్రీలో నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను నేను. సో ఎవ్రీథింగ్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్, అంటే స్టెప్ బై స్టెప్. నాదేమో స్టెప్స్ లాగా ఇలా వెళ్ళలేదు, నాది ఇలాగే ఉండింది. అండ్ ఇనిషియల్గా అయితే నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి లక్కీగా మూవీస్ వచ్చాయి ఇనిషియల్గా. అంటే నా ఫస్ట్ డెబ్యూ ఇది మా షుగర్ లవ్ స్టోరీ, తర్వాత ఎలా చెప్పును, దోస్తు, ఆర్యాలోనూ అంత పెద్ద హిట్ ఉన్నా కూడా ఈ అబ్బాయి ఎవరు బాగా చేశాడే అనే వచ్చింది, కానీ శివబాలాజీని పేరు రాలేదు. తన సోన్స్ అంటే గుర్తింపు శివబాలాజీని రాలేదు, ఈ అబ్బాయి ఎవరు బాగా చేశాడు అలాగే వచ్చింది. ఇప్పుడు నేను ఆ టైంలో వచ్చి ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు ఎక్కువ సినిమాల్లో కనిపిస్తేనే నీకు వచ్చి గుర్తింపు వస్తుంది, లేకపోతే మర్చిపోతారనేవాళ్ళు. సో దానికోసం సరే మూవీలు చేసేద్దాం, వచ్చే ఆపర్చునిటీస్ని మిస్ చేయకుండా చేసుకోవడం అనేది. దాంట్లో చిన్న ప్రాజెక్ట్స్, ఒకవైపు క్యారెక్టర్ చేస్తూ ఇంకోవైపు లీడ్ రోల్ చేసుకుంటూ ఉండాను. తర్వాత సంక్రాంతి ఇలాంతా వస్తూ పోతే పోని అంటే మిడిల్ చాలా ఉన్నాయి, నేను అవన్నీ తీసేస్తాను. చెప్తే పేరు తెలియదు మీకు. ఏంటి చాలా నా పేరు తెలియని కూడా ఉన్నాయా? ఎట్లా? ఆగంతుకుడు తెలుసా మీకు? ఆగంతుకుడు అనే సినిమా తెలుసు, ఐడియా ఉందా? ఓకే, ఆగంతుకుడు. తర్వాత పొదరిలో ఒక సినిమా, అది రిలీజ్ అవ్వలేదు, అది శ్రీనివాస్ రెడ్డి. అంటే మీరు ఫీల్డ్ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, జనాలకు తెలియదు కదా. నా ఫ్రెండ్ అవుతాను డైరెక్ట్. అలాంటివి అనమాట, విచ్ అంటే థియేటర్లో ఈవెన్ మేబీ 1 షో కూడా వచ్చేసి ఆడలేదు అది, అలాంటి మూవీస్. అండ్ చందమామ, లక్కీగా చందమామ పడింది. ఆఫ్టర్ చందమామ అప్పుడు ఆ సక్సెస్ని నేను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను సెలెక్షన్స్ చేయడం స్టార్ట్ చేశాను. చందమామ తర్వాత 2 ఇయర్స్ తర్వాత నాకు శంభో శివశంభో వచ్చింది. అంత మంచి హిట్, పెద్ద హిట్ అయినా కూడా ఎప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ ఉండేదన్నమాట. హిట్స్ వస్తాయి, హిట్ కొట్టిన తర్వాత జనరల్ గ్రాఫ్ పైకి కదా వెళ్ళాలి, నాకు ఆపర్చునిటీస్ ఉండేది కదా నాకు. సో ఎక్కడ ల్యాగ్ అవుతున్నాను తెలియదు. సరే పిఆర్ క్యారెక్టర్స్ కూడా వచ్చేవి కదా, హీరో పక్కన పెట్టండి, క్యారెక్టర్స్ కూడా వచ్చేవి కదా. క్యారెక్టర్స్ కూడా వచ్చేది కదా, వచ్చేవి క్యారెక్టర్స్ వచ్చేవి. అదే సినిమాలు వచ్చేవి. వాటి ఏంటంటే ఒకటి సబ్జెక్ట్ పెద్దగా ఎక్కేది కాదు నాకు. లైక్ నేను చెప్పేది చందమామ తర్వాత, ఓకే, వెన్ ఐమ్ స్టార్టెడ్ చూసింగ్ అబౌట్ ద స్క్రిప్ట్స్. ఒకటి క్యారెక్టర్స్ సబ్జెక్ట్ బాగుంటే, అంటే పెద్ద హీరోలు పక్కన నాది క్యారెక్టర్ రోల్ ఉంటే కూడా దాంట్లో గ్రిప్ ఉండేది కాదు. సో ఏదో అమెరికా నుంచి వచ్చిన భావన ఇలా ఉండేవి. సో నేను అనుకున్నా అది ఎవరైనా చేయొచ్చు కదా, బట్ వెన్ టాలెంట్ ఇస్ దేర్ నేను కూడా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి కదా. సో అలా వెయిట్ చేసినప్పుడు చందమామ వచ్చింది. అప్పుడు చూడండి, చందమామ తర్వాత ఇది మన శంభో శివశంభో. ఇట్ టుక్ 2 years ఫర్ మీ టు సెలెక్ట్ స్క్రిప్ట్, అంటే నాకు నచ్చిన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత ఒక మూవీ జగత్ గారు మేము అంతా కలిసి ఒక మూవీ చేసాము. అది మిడిల్లోనే ఆగిపోయింది, సమ్ ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం వల్ల. దట్ వాస్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్, అది ఆగిపోయింది. సో అక్కడ నుంచి చూసంటే ఒక 3 years గ్యాప్. 3 years గ్యాప్ తర్వాత కాటమరాయుడు వచ్చింది. మిడిల్లో జెండాపై కబిరాజ్ చేశాను, సేమ్ డైరెక్టర్ కాబట్టి, శంభో శివశంభో డైరెక్టర్ సముద్రకని. ఆయన చెప్పారు ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలని చెప్పారు. అండ్ అదేలాగా ఆ క్యారెక్టర్కి మర్యాద కూడా ఇచ్చారు ఆయన. ఇట్ వాస్ అ గుడ్, వెరీ గుడ్ క్యారెక్టర్. అంటే TV9 రవిచంద్ర గారు లాగా అలా కూర్చొని మీన్స్ అలాంటి ఇంట్రాగేషన్ క్యారెక్టర్ అనమాట నాకు. సో ఇట్ వాస్ గుడ్ క్యారెక్టర్ చేశాను నేను. అది తర్వాత మళ్ళీ ఒక 2 years మళ్ళీ కాటమరాయుడు. అండ్ కాటమరాయుడు తర్వాత బిగ్ బాస్ తర్వాత వెంటనే నా సినిమా ఇప్పుడు స్నేహమేరా జీవితం. సో ఇఫ్ యూ సీ దిస్ అ హ్యూజ్ జర్నీ. అంటే నీ పేషెన్స్ ఎంతవరకు ఉంది టెస్ట్ చేయడానికి. మనం వచ్చి సర్వే కూడా అవ్వాలి కదా. ఇట్స్ నాట్ దట్ నా సెలెక్షన్స్ కోసం చేసుకుంటూ కూర్చొని ఉంటే ఏజ్ అయిపోద్ది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతాయి. యూ షుడ్ వర్క్ కదా. బట్ ఐ వాజ్ వెరీ చూజీ. లేదు మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే వెన్ యూ టర్న్ బ్యాక్ అండ్ సీ నీకు వచ్చేసి నీ ప్రొఫైల్ వచ్చేసి నీట్గా ఉండదు.
అట్లీస్ట్ యూ హ్యావ్ టు పుట్ అ బెంచ్ మార్క్, నువ్వు ఇక్కడ నుంచి మారాలనేది చందమామ నుంచి నేను నా డిసిషన్ తీసుకున్నాను నేను. అంటే ఏంటి ఏది వచ్చినా ఒప్పుకోవడమా ఎట్లా? కాదు, చాలా చూజీగా ఉండటం. ఆ చందమామ ఉండే నాకు అంత ఇచ్చిన వాల్యూ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్లో కానీ నేను నా క్యారెక్టర్ వాళ్ళకి ప్రెసెంట్ అయిన ఆ ప్లేస్మెంట్ని మళ్ళీ లూజ్ చేసుకోకూడదు అనుకున్నాను నేను. సో అందుకనే చాలా చూజీగా ఉన్నాను. అంటే ఇంత అంటే మీరు ఒక ప్యాషన్ ఉన్న ఆర్టిస్ట్, ప్యాషన్ ఉన్న ఫిలిం మేకర్ అనుకోండి, ప్యాషన్ ఫిలిం అంటే ఈ సినిమాతో స్నేహం ఎరా జీవితంతో అది క్లియర్గా తెలిసిపోతుంది. అంటే ఇంత ప్యాషన్తో చేస్తున్నప్పుడు మనం పడ్డ కష్టానికి రిజల్ట్ రావట్లేదు అని ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఒక కళాకారుడు అనేవాడు. అలాంటి పరిస్థితి వచ్చిందా మీకు? వచ్చింది, దాటేసాను అది నేను. దాటేసాను ఒక టైంలో. కోకిల, పోతే పోని, తర్వాత ఇంకొక సినిమా ఒకే మంత్లో 3 మూవీస్ రిలీజ్ అయింది. 3 మూవీస్ పోయింది, అవును, 3 ఫ్లాప్ అయ్యాయి. సో అంటే ఏమనిపించేది అంటే మన వర్క్ చేస్తున్నాము బట్ గుర్తింపు రావట్లేదు. మీన్స్ లైక్ సంథింగ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. పేమెంట్ అట్లీస్ట్ జనరల్గా చెప్తారు, పేమెంట్ మూవీలో క్యారెక్టర్ బాగాలేకపోతే అట్లీస్ట్ పేమెంట్ బాగుండాలి, పేమెంట్ బాగాలేకపోతే అట్లీస్ట్ క్యారెక్టర్ బాగుండాలి, ఇలా ఉంటుంది. నేను పేమెంట్ సైడ్ పెద్దగా ఇది పట్టించుకునేవాడిని కాదు. నాకు వచ్చి క్యారెక్టర్ ఇంపార్టెంట్ చూసేవాడు నేను, అంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చూసేవాడు నేను. బట్ కోకిలానే నేను చాలా హోప్స్ పెట్టుకోండి. నేను కోకిలా వాజ్ వెరీ క్లోజ్ టు మీ. రాజీవ్ కనకాల వాళ్ళ బాగా హ్యూమరస్ ఉండేది. డైరెక్టర్ చనిపోయాడు మేకింగ్లోనే, కొండ. కరెక్ట్. సో దానికి ఆయనే పెద్ద దిక్కు ఆ ప్రాజెక్ట్కి, కొత్త ప్రొడ్యూసర్స్ పాపం వాళ్ళు ఎక్కువ డబ్బు పెట్టారు దాంట్లో. అండ్ ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. అది ఎప్పుడు పోయిందో అది వాట్ ఈస్ ద గేమ్ అంటే టోటల్గా ఒకవేళ తప్పైన డిసిషన్ తీసుకున్నాను నేను ఫాదర్ దగ్గరే, బికాస్ కంపెనీ ఉంది అన్నీ చూసుకుని ఐ వాజ్ ఇన్ ఒక డైరెక్టర్ లెవెల్లో ఉండాను నేను అక్కడ. జస్ట్ మన ఇంట్రెస్ట్ కోసం వచ్చి ఇక్కడేదో మనం రాంగ్ డిసిషన్ తీసుకున్నాను నా లైఫ్లో అనే థాట్ వచ్చింది. దెన్ ఐ వెంట ఇన్ టు ఆ డిప్రెస్డ్ మూడ్కి వెళ్ళిపోయాను నేను. అండ్ ఫ్రమ్ దే టుక్ మీ కొంచెం రావడానికి మేబీ 3 months. ఎలా వచ్చారు మళ్ళీ బయటికి? ఏమో దేవుడే కాపాడాడు, తెలీదు. మళ్ళీ మనం అనుకుంటాం కదా, మన ప్రాక్టికల్కి రావాలి కదా. దేర్ బి డిప్రెషన్ వేర్ ప్రతి ఒక్కళ్ళు ఇట్స్ హ్యూమన్ ఇది. మనం డిసప్పాయింట్ అయ్యామంటే డిప్రెషన్ స్టేజ్కి వెళ్తాం మనం, బట్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాం చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఐ జస్ట్ అనలైజ్ చేసుకుంటూ అనలైజింగ్లోనే ఐ డింట్ నో దట్ ఐఎమ్ బికమింగ్ ఐఎన్, స్ట్రాంగ్ అయిపోతున్నాను నాకు తెలీదు. దాని తర్వాత నిజంగా నాకు ఇప్పుడు హిట్ కొట్టినా నాకు పెద్ద ఫీల్ ఉండదు, ఫ్లాప్ అయినా ఏ ఫీల్ ఉండదు. ఓకే, ఐఎమ్ వెరీ న్యూట్రల్ ఫర్ ఎవ్రీథింగ్. అదే ఎమోషన్స్ మిస్ అయిపోయింది, ఎక్సైట్మెంట్ మిస్ అయిపోయింది, పోయింది నాకు టోటల్గా. ఓకే. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుందిగా, అంటే ఇది మ్యారేజ్ అయిన తర్వాత ఇది మ్యారేజ్కి ముందే ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడం అన్నది ముందే. ఓకే. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుందిగా, ఇంత డిప్రెషన్లో ఇంత స్ట్రాంగ్ థింగ్ ఉంటుందిగా ఏదో. కాదండి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ టైం అనుకున్నారు బాగా బాధపడుతున్నారు, సెకండ్ టైం అనుకున్నారు బాధపడుతున్నారు, థర్డ్ టైం అనుకున్నారు ఏడుస్తున్నారు, మళ్ళీ బాధపడుతున్నారు, మళ్ళీ తలుస్తున్నారు బాధపడుతున్నారు. దాన్ని తలుచుకొని ఒక టైంలో ఇంతే కదా అని ఉంటుంది కదా. సో ఆ స్టేజ్ చెప్తున్నాను, ఇట్ ఇస్ కీప్ ఆన్ థింకింగ్ అండ్ రీవర్కింగ్. ఇంజనీరింగ్ అంటారు కదా, అలవాటు అయిపోయింది. అర్థం చేసుకున్నాను. అంటే ఇంత అంటే ఈ ఓకే మీ లవ్ స్టోరీ ఇంత సక్సెస్ లేని, ఒక విధంగా సక్సెస్ రేట్ తక్కువ ఉన్న ఆర్టిస్ట్ హీరో, అండ్ తను ఒక మంచి స్టారే మధు గారు. ఏంటి ఏం చూసి శివ బాలాజీని ఇష్టపడింది తను? ఇది మధుని అడగాలి, తెలిసి ఉంటుందిగా. మధు ఏముంటుందండి, మామూలుగా ప్రతి అమ్మాయి ఇండస్ట్రీలో కమర్షియల్గానే ఉంటారు. మీ విషయంలో అంత పాజిటివ్గా మీలో ఉన్న అట్రాక్షన్ ఏంటి? ఓహో మీ క్వశ్చన్ అదా. మధు ఇస్ అ వెరీ వెరీ మచ్ హోమ్లీ గర్ల్. తనక్కడ మనీ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇట్ ఈస్ ద క్యారెక్టర్ విచ్ షోస్ అనేది తన మైండ్లో చాలా స్ట్రాంగ్ అది. అండ్ మేము ఇంగ్లీష్ కారని ఒక తమిళ మూవీ చేశాం, తను ఎక్కువ తమిళ మూవీస్ చేశాను, నేను ఒక తమిళ మూవీ చేశాను, అక్కడే మాకు ఫస్ట్ పరిచయం. సో ది క్యారెక్టర్స్ చెప్తారు కదా, ద ఇన్నర్ క్యారెక్టర్. దో మనం వచ్చి ఒక ప్రొఫెషన్లో ఉండి మనం యాక్ట్ చేయడం, ప్రొఫెషన్గా చూడటం వేరు, బట్ బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది కదా, చిన్న చిన్న విషయాలు తెలిసిపోతాయి ఈ మనిషి ఏ టైపు అనేది. దట్స్ వేర్ వి ఎక్స్చేంజ్. అక్కడ బిహేవియర్స్దే కొంచెం చాలా మంచి అమ్మాయి నాకు ఇది
ఇంప్రెషన్, తనకేమో మంచి అబ్బాయి ఒక ఇది, అలా ఫ్రెండ్స్ అయ్యాము. అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ రావటం, షూటింగ్ అక్కడ చెన్నైలో నేను పుట్టి పెరిగింది కాబట్టి అక్కడ షూటింగ్ ఎప్పుడు వచ్చేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు, అక్కడ వచ్చేవాళ్ళు. అక్కడ వచ్చినప్పుడు వీళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. సో అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు. ఓకే ఓకే. అండ్ ఇట్స్ ఆల్. ఇప్పుడు ఆ సినిమా వచ్చి నాకు ఏ హెల్ప్ లేదండి, ఇంగ్లీష్ కారణం అండి. ఓకే, తమిళ్లో నాకు కెరీర్ ఏం బిల్డ్ అవ్వాలి ఆ మూవీ వల్ల. యాక్చువల్లీ నేను చేసిందే మేబీ ఈ డెస్టినీ కోసమే నేను చేశానేమో. అంతే. ఓకే ఓకే. ఎప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది మీ కెరియర్ ఈ అప్ అండ్ డౌన్స్ విషయంలో? ఇట్స్ ఆల్వేస్ అ కన్ఫ్యూషన్. నేను చెప్తుంటాను కదా నేను ఇప్పుడు హిట్ కొట్టిన తర్వాత ఎవరికైనా కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, అట్లీస్ట్ ప్రపోజల్ అన్నా పెడతారు. సోన్స్ అనుకుంటున్నాము, అట్లీస్ట్ మల్టీ కాస్టింగ్. నాకు ఏది వచ్చేది కాదు, నేను అలాగే వెయిట్ చేస్తుంటాను, ఏం వచ్చేది కాదు. అండ్ అదే లెవెలే మెయింటైన్ చేస్తుండే, మేబీ టైం ఏమో. అండ్ మధుకి ఇలా గ్యాప్ వచ్చేటప్పుడు షీ గెట్స్ ప్యానిక్ అనమాట, ఏం లేదు నెక్స్ట్ ఏంటి మనం ఏం చేయబోతున్నాము అనేది. అండ్ ఐ యూస్ టు టెల్, లేదు వస్తుంది రైట్ టైంకి, మనకి ఆ ఎడ్జ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనకే ఆటోమేటిక్గా వెతుకొని వస్తుంది అంటాం. అలాగే జరిగేది నా గట్స్ కూడా అంతే. నేను అదే చెప్పాను కదా, స్టేజెస్ దాటిన తర్వాత జీవితం మీద భయం లేదు నాకు. ఇట్స్ ఓన్లీ వాట్ వీ డూయింగ్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడో మనం ఎక్కడో ఏదో అయిపోతామో అని ప్యానిక్ అవ్వను నేను. ఈ ప్రెసెంట్ మూమెంట్ నువ్వు ఏం చేస్తున్నావు అనేది అండ్ హ్యావ్ అ ప్రాపర్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను. అందుకే యాక్చువల్గా ప్రొడక్షన్ హౌస్ కూడా వచ్చింది. నేను యాక్చువల్గా ప్రొడ్యూసర్ అవ్వాలని రాలేదు నేను. నేను సర్వైవ్ అవడం కోసం నేను ప్రొడ్యూసర్ అయ్యాను నేను. ఎందుకంటే ఇప్పుడు డిపెండ్ అవుతూ కూర్చుంటే ఎన్ని రోజులు డిపెండ్ అవుతూ ఉంటాను నేను, లేకపోతే నేను ఇండస్ట్రీ మార్చుకొని వేరే ఇంకో పని చేసుకోవాలి నేను. ఐ కాన్ వేస్ట్ మై టైం. ఎన్ని రోజులు వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటాం, తప్పైపోతుంది టోటల్గా. అట్లీస్ట్ ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనేది. ఓకే, ప్యాషన్ ఉండొచ్చు, ఇందాక మీరు యూజ్ చేస్తారు ప్యాషన్. ఐఎమ్ నాట్ వెరీ ఇప్పుడు నేను ముందు నాకు అలా ఇంట్రెస్ట్ ఉండింది, మూవీ ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్, అలా వచ్చాను నేను. నౌ ఇట్స్ నాట్ మై ప్యాషన్. బతకడానికి ఇది ఒక పని అంతే. అది బతకడానికి మీ బిజినెస్ వెళ్ళిపోవచ్చు మరి. ఇప్పుడు బిజినెస్ వదిలేసి వచ్చేసాను కదా నేను. ఇప్పుడు బతకడానికి అన్న ఆలోచన అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను. బయట వెళ్ళి కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇందాక అదే కంటిన్యూ చేస్తున్నాను. ఏంటంటే మూవీ ఇండస్ట్రీలో ఉండాలని లేదు, బయటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ప్యాషన్. అంటే నాకు ఇలాగే చేయాలని లేదండి. ఓకే ఓకే. ఈవెన్ నేను మూవీ ఇండస్ట్రీలో మాత్రం కదా, ఐ మీన్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇప్పుడే నేను దాని ఫౌండేషన్ చేసుకుంటూ వస్తున్నాను. బిజినెస్లో కూడా ఐఎమ్ జస్ట్ ఇన్వెస్టింగ్, దాని కూడా ఫౌండేషన్ పెట్టుకున్నాను నేను. ఓకే. యా, ఎవ్రీవేర్ ఇస్ దేర్. అంటే నేను ప్యాషన్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఐఆమ్ మల్టీ స్కిల్లింగ్ ఉంది నాకు. ఒట్టి మూవీ ఇండస్ట్రీని వచ్చేసి నేను అదే నాకు ఇంకా అది లేకపోతే ఇంకా లేదు అనేది లేదు అది. ఓకే. కొంతమంది చెప్తారు కదా, నాకు వచ్చి నాకు మూవీ ఇండస్ట్రీ లేకపోతే నాకు ఇంకేం లేదు, నాకు ఇంకేం తెలియదు అంటారు. నేను అలా కాదు, నాకు మిగతా పనులు కూడా తెలుసు. సో అదే ధైర్యం మీది, అంతేగా? ఆ ధైర్యం వల్లే ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాను. అంతేగా. ఇట్స్ ఓకే. మనకి అదే చెప్తున్నాను కదా, మనకి ఇప్పుడు ఆపర్చునిటీ లేదంటే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దే సంథింగ్ ఎల్స్ ఫర్ అస్, ఇంకోటి ఉంది. కానీ ఆ ఆప్షన్ ఉండడం వల్లే మీరు కెరీర్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారేమో. ఎలాగుంది ఇది కాకపోతే అదిరా, అది పొగురుకు మనం థింక్ చేసేది. అది చూసే విధానం ఉంటుంది. ఇప్పుడు నా గురించి నాకు తెలుసు నేను ఎలా థింక్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు దానివల్ల నెగ్లెక్ట్ చేస్తున్నానంటే అది చూసే విధానం పెట్టి ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ని తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకే. సో నా మెంట్ ఏంటంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండడానికి ఇది ఒక నీకు ఆయుధం లాంటిది. అంటే నేను ఇది లేకపోయినా ఉండగలుగుతాను అనేది నువ్వు ధైర్యం చేసుకున్నావు. నిన్ను ఇది ఏమి ఇది లేకపోతే నేను అయ్యో అయిపోతానంటే ఇంకో ఇలాగే సస్తాం మనం. యూ గెట్ లో. అది ఆ పరిస్థితి మనం ఉండకూడదు. ఎప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామనే ధైర్యం ఉండాలి ఎప్పుడు. అప్పుడే ఒక ఫెయిలియర్స్ని కూడా మనం ధైర్యంగా ఫేస్ చేసి దాన్ని యూ కెన్ ఫైట్ ఫర్ ఇట్. ఎస్. అండ్ ఈ కాటమరాయుడు సినిమా అనుకున్నంత విజయం సాధించినందుకు ఏదన్నా బాధపడ్డారా? అసలు బాధపడలేదా? అప్పటికి అలవాటు అయిపోయింది. నాకు కొత్త మీకు అలా అనిపించింది అది? అంటే అనుకున్నంత మనం ఎంత అనుకున్నాము అది డిఫరెంట్ మన థాట్స్. నేను అదే చెప్పాను. ఇప్పుడు మనం మూవీ తీస్తున్నామంటే మూవీని మనం వచ్చి చూసేది మనం ప్రీ ఫిక్స్ అయిపోయి నాకు ఇంత కావాలని చెప్పేసి వచ్చామంటే ఆ థియేటర్ ఈ థియేటర్ కాదే, నేను ఇంకో థియేటర్కి వెళ్ళాల్సిందే, ఈ సినిమా కాదు కదా నేను వచ్చింది ఫీల్ అవుతుంది. మీ దృష్టిలో కాటమరాయుడు పెద్ద సక్సెస్ అని. మరి అంత పెద్ద సినిమా తీసినాక కూడా మీకు ఆఫర్స్ రాలేదు మా బ్రదర్స్ క్యారెక్టర్స్లో? నాకు తెలిసి ఎవరికి పెద్దగా. కరెక్ట్.
కాటమరాయుడు అయిపోయిన తర్వాత ఇమీడియట్ బిగ్ బాస్. మీరు ఎక్కడ కూడా అసంతృప్తికి లోనవ్వలేదు ఆ సినిమా విషయంలో? అంటే ఏది అంటే తర్వాత ఏంటి అంత పెద్దగా గుర్తింపు ఏం రాలేదే నాకు అని? ఏలండి గుర్తింపు? అదే మంచి క్యారెక్టర్ వేసాను, పెద్ద సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమాలో చేశాను, అయినా నాకు ఇంకా గుర్తింపు రాలేదు, అలా ఏముండదా? అంటే నాకు తెలియదు గుర్తింపు. ఇప్పుడు శోభాలజీ తెలుసు అందరికీ, శివరాజు తెలుసు. అంటే అదే ఇంత టర్న్ ఏదో ఒకటి బ్రేక్ రావాలి కదా అక్కడి నుంచి అయినా. అది చెప్పలేమండి, ఇట్స్ ఆల్ బిజినెస్ కదండి. అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ బిజినెస్. ఓకే, అది టాలెంట్ నమ్మి వచ్చేది కాదు. ఇప్పుడు నన్ను పెడుతున్నారంటే ప్రొడ్యూసర్స్ చూడాలి కదా, వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అని చూడాలి కదా, అది ఎలా పెడతారు అది? అందుకే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే నేనే నాకు నచ్చిన సినిమాలు చేసుకోవచ్చు. ఐ థింక్ ఐ కెన్ రేస్కి ఎంటర్ అవడానికి నేను ప్రిపేర్ అవ్వచ్చు. అట్లీస్ట్ నాకు వస్తుందని చెప్పి నేను డిపెండ్ అయి కూర్చున్నానంటే ఐ విల్ బీ ఆల్వేస్ ఎ డిపెండర్. సెల్ఫ్ ఐడెంటిటీ లేదు మనకి, ఉండదు. యూ హ్యావ్ టు టేక్ అ రిస్క్. ఏదో ఒక ప్లేస్ నీకు కావాలి కదా, ఇది కావాలనుకున్నావు, ఇప్పుడు ఒక చిన్న రిస్క్ ఏం పోయింది? అలా ఎంత రిస్క్ చేస్తా అని చేసుకుంటూ ఉంటాను, రిస్క్ చేస్తూనే ఉంటాను. మా లైఫ్లో ఇంకా రిస్క్ చేయకూడదు అనుకుంటాను నేను. మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ రిస్క్ చేస్తాను నేను. ఇలా సపోజ్ అంటే ఎంతవరకు రిస్క్ చేయగలరు? ఇప్పుడు ఎన్ని సినిమాలు చేయగలరు రిస్క్ వరకు? ఇప్పుడు ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. ఈవెన్ దో జీరో ఎక్స్పీరియన్స్ నాది ప్రొడక్షన్లో. నాకు ఆన్ కెమెరా తెలుసు కానీ బిహైండ్ ద కెమెరా నాకు తెలిసేది కాదు ఏం జరుగుతుంది అనేది. ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినప్పుడు నేను మూవీ షెడ్యూల్ రాసేసి సింగిల్ షెడ్యూల్లో వెళ్ళాల్సిన మూవీని నా మైండ్లో ఒట్టి డైరెక్టర్కి మాత్రం చెప్పాను, నేను 3 daysలో నేను షూటింగ్ ఆపుతున్నాను నేను, నువ్వేం కంగారు పడదు, 3 daysలో నేను ఆపుతున్నాను, జస్ట్ టు అనలైజ్ మై సెల్ఫ్ అని చెప్పి వరుసగా షూటింగ్ చేస్తామని చెప్పి 3 daysలో షూటింగ్ ఆపేశాను. చేసిన తప్పు అంతా ఏంటో అంత బయటపడింది. ఓకే, మేనేజర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ యూనో మూవీ అనేది ఒక చిన్న భయం అండి. ఆ భయంలోనే మనం తప్పు చేసేస్తాం. సరే ఇంత పెట్టాం చేయండి పర్వాలేదు, పోనీ చేయండి ఫినిష్ లాస్ట్కి 0 అయిపోతాం మనం. 3 days పెట్టి స్టాప్ చేస్తాను. స్టాప్ చేస్తే ఎక్కడెక్కడ తప్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది బయటపడ్డాయి. అన్నెసరీ ఖర్చులు, కమిషన్స్ కోసం వర్క్ చేయడం వాళ్ళు వీళ్ళంతా. సో మొత్తం క్లీన్ చేశాను, వాటిని అంతా క్లీన్ చేసి టీం మళ్ళీ రీషెడ్యూల్ చేసి. ఎలా క్లీన్ చేశారు అంటే? పిలిచి అడిగాను నేను డైరెక్ట్గా ఇంకా అన్నీ ఉన్నాయి కదా, మేనేజర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేనేజర్స్ కానీ లేకపోతే మన ఈవెన్ 24 క్రాఫ్ట్లోనే ఒక వాటికి అలవాటు పడి ఉంటారు కదా. సో వాళ్ళంతా తీసేసి మంచోళ్ళని పెట్టుకొని ఇలా జరిగింది మాకు, ఇలా లేదు, ఇలాగే ఉంటుందని చెప్పి మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ చేసాం. అక్కడే నేను మేజర్గా కంట్రోల్ చేయడం జరిగింది. ఓకే, లేకపోతే మా బడ్జెట్ ఇంకా నా కంట్రోల్ ఉండేది కాదు. మేబీ మూవీ నేను కంప్లీట్ చేసింటానో లేదో కూడా నాకు తెలియదు. ఇండస్ట్రీకి సంబంధం మీ పర్సన్స్ని పెట్టారా సినిమాలో అంటే ఆ ప్రొడక్షన్ చూడడానికి? ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళండి, బయట వాళ్ళు ఎలా పెడతాం మన ఎక్స్పీరియన్స్? ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, అందుకన్నాడు. పెడతాం, క్యాషియర్గా పెట్టుకుని చూసుకుంటారు. మిగతా పనులు అందరూ ఒక్కొక్క క్రాఫ్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు లైట్ మ్యాన్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు బత్తాలు పోతుంటాయి, సో బత్తాలు కంట్రోల్ చేయడానికి ఒక మనిషి కావాలి మనకి కదా. ఇది షుడ్ బి ఎక్స్పీరియన్స్ కదా. అది ఎవరు చేస్తారు? జనరల్ మేనేజర్స్ కదా చేస్తారు కదా. ఓకే, ఎంత కవర్ చేశాను అనుకుంటున్నారు ఈ సినిమాలో? ఎంత బడ్జెట్ని కంట్రోల్ చేశాను? లేదు, నాకు ఇక్కడ ఫెయిల్ అయింది. నేను అనుకున్నట్టు కరెక్ట్గా చేయలేదు. ఆల్మోస్ట్ 20-25 lakhs దాకా నేను వేస్ట్ చేశాను నేను. ఓకే, అయింది. బట్ ఇట్స్ ఎక్స్పీరియన్స్. నాది అన్కంట్రోల్గా పోయింది అది. ఓకే, అంటే చిన్నగా. మధు గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు ఈ సినిమాలో? తను కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది. తను వచ్చి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ తనే మొత్తం చూసుకుంది. ఓకే, అండ్ ఒక్కొక్కసారి మాకు కరెక్ట్గా జరిగినప్పుడు నాకు మీన్స్ నేను ఏమంటారు వెన్ ఐ లూజ్ మై టెంపర్, అప్పుడు మధు వచ్చి తను ఆ వర్క్ని కంటిన్యూ చేసుకుంటుంది. ఇలాంటి ఇట్ వాస్ వెరీ టఫ్. ఇట్ వాజ్ ఆల్ నెక్ టు నెక్ అండి. బికాజ్ నాకు టైం లేదు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి. అండ్ షెడ్యూల్స్ ఏమో ఎక్కువ పెట్టుకుంటాము, డే ఏమో తక్కువ. ఓకే, సో దీంట్లో మేము కాంపీట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా మన ఈ కెరీర్ అంటేనే ఎన్నో అవమానాలు అవుతుంటాయి, ఎన్నో ఇన్సల్ట్స్ అవుతుంటాయి కదా. అవన్నీ మర్చిపోయి మనసులో పెట్టుకోకుండా ముందుకు చదివితేనే మనకి సక్సెస్ అనేది వస్తుంటుంది. బట్ స్టిల్ ఎంత అలా అనుకున్నా కూడా ఏదో ఒక మేజర్ ఇన్సిడెంట్ మనల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది. ఒక ఇన్సల్ట్ కావచ్చు, ఇలాంటి అవమానాలు. అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? ఉండింది, పెద్ద షాకింగ్గా ఉండింది నాకు అది. బట్ అది చిన్న విషయమే, ఇప్పుడు అది నాకేం పెద్దగా లేదు అది. బట్ అప్పుడు నేను ఫీల్ అయ్యాను. నేను చెప్పండి.
ఐ డోంట్ నో మీకు తెలుసు తెలీదు, చెన్నైలో ఐ వాజ్ టోటలీ ప్రొటెక్టెడ్. అంటే చాలా ఐ వాజ్ నాట్ ప్యాంపర్డ్ బట్ క్లోజ్ సర్కిల్ అనమాట. అన్నీ కావాల్సిన అన్నీ వస్తాయి, అలా వాట్ ఎవర్ నేను అడిగితే ఇమీడియట్గా వచ్చేస్తుంది నాకు. ఓకే, మీరు చెన్నై సెటిల్డా? మేము తెలుగు వాళ్ళమే. చెన్నై అంటే కృష్ణదేవరాయ టైంలో మైగ్రేట్ అయిన వాళ్ళు మా ఫ్యామిలీ. ఓకే, యాన్సెస్టర్స్ అప్పుడు నవాబ్స్ అందరూ చంపుతూ వస్తుంటే అక్కడ నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్ నుంచి ఒక మొత్తం కమ్యూనిటీ సౌత్కి వెళ్ళిపోతూ ఉండేది. ఓకే, సో అలాంటిది ఇప్పుడు మీరు సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఫ్యామిలీ చూస్తారు, తెలుగు వాళ్ళు కానీ భాష డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళది. ఆ ఊరు మహారాజపురం, రాజపాలెం, తంబిపట్టి అని ఒక 8 విలేజెస్ ఇప్పుడు టౌన్స్ అయ్యాయి. ఓకే, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చున్నాను. సో ఇండస్ట్రీకి 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు అంటే నేను మా నాన్నకి వచ్చి నచ్చలేదు నేను మూవీ ఇండస్ట్రీకి రావడం. సో అందుకని చిన్న క్లాష్ వల్ల నేను ఇంకా ఇంటి సపోర్ట్ తీసుకోకుండా 0 నుంచి స్టార్ట్ చేశాను ఇక్కడ. సో నా ఫస్ట్ మూవీలో ఏమైందంటే ఐ థింక్ వాటర్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు ఈచ్ ఆర్టిస్ట్. అయితే నేనేం చెప్పానంటే నాకు కోల్డ్గా తాగడం ఇంట్రెస్ట్ నాకు. సో ఇది వచ్చి ఎప్పుడు ఒక టచ్ బ్యాగ్లో ఉంటుంది. ఇంకో వాటర్ బాటిల్ వచ్చి నేను అంటే టచ్ బ్యాగ్లోనే ఉంటుంది ఒక వాటర్ బాటిల్. నేనేం చేశానంటే ఒకసారి అసిస్టెంట్ దగ్గర 2 వాటర్ బాటిల్స్ తీసుకో, సో దట్ కోల్డ్గా ఉంటుంది, అది ఐస్ బాక్స్లో పెట్టుకోవచ్చు, కావాల్సినప్పుడు ఇది షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. నేను జస్ట్ ఇక్కడే నుంచున్నాను. వెనక వెళ్ళినోడు ప్రొడక్షన్ ఎదురయ్యాడు. అబ్బాయి నన్ను చూడలేదు ప్రొడక్షన్ అతను. వెంటనే ఈ అబ్బాయి మన అసిస్టెంట్ అడిగాడు, ఇలా మా సార్కి ఒక 2 బాటిల్స్ ఇవ్వమని చెప్పండి. మీ సార్కి 1 బాటిల్ ఇవ్వడమే పెద్ద విషయం, 2 బాటిల్ అవసరం లేదు అన్నాడు. అప్పుడు షాక్ నేను. అది ఆల్మోస్ట్ టీయర్స్ అయిపోయింది నాకు, ఏడుపు వచ్చేసింది. మేకప్ రూమ్కి వెళ్ళి ఏడ్చేసాను నేను. చాలా హర్ట్ అయిపోయాను. అంటే ఎందుకు తెలియదు, అంటే మేబీ అప్పుడు నా మెచ్యూరిటీ లెవెల్స్ అంత ఉండి ఉండేది కాదేమో. ఇప్పుడు చూస్తుంటే అదేం పెద్ద విషయం కాదు కదా అనిపిస్తుంది అసలు. అదే అంత మీరు అంత ప్యాంపర్ అవ్వడం వల్ల. అంటే ఎప్పుడు ఏ సినిమా అప్పుడు ఇది, అంటే ఏ సినిమా మూవీ ఇది మాషిగడ్లో వస్తుంది. ఫస్ట్ మూవీ కన్నా న్యాచురల్, ఇంకా అది ఇండస్ట్రీలో న్యాచురల్ కదా. అదే మన స్ట్రాంగ్ అవ్వాలంటే ఇవన్నీ ఎదురు పడాలి. అదేమి చాలా చిన్న ఇన్సల్ట్, మీరు చాలా పెద్దగా తీసుకున్నారంటే మీరు చాలా సెన్సిటివ్. అవును నిజమే, ఇండస్ట్రీలో చాలా చిన్న ఇన్సిడెంట్. దాని తర్వాత మెల్లిగా స్టెప్ బై స్టెప్ రావడం. అంటే అది నా ఫస్ట్ కాబట్టే అంత హర్ట్ అయ్యా నేను. తర్వాత మెల్లిగా చూసి అర్థం చేసుకొని మనుషులు బయట ఎలా ఉంటారు, యూ షుడ్ బి స్ట్రాంగ్ అని చెప్పుకొని రావడం. అది నా ఎక్స్పీరియన్స్లో ధైర్యంగా పర్వాలేదు జరుగుతుంటలే అని. ఓకే అండి, అదే సినిమాలో అశోక్ గడి లవ్ స్టోరీలో ఒక సాంగ్ ఉంది, మళ్ళీ జన్మిస్తాను. అది మీకు రియల్గా రీబర్త్ అన్నట్టుగా మీరు చెప్తుంటారు. ఏంటి అది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది యాక్చువల్గా మళ్ళీ జన్మిస్తాను ఇది బోట్లో, స్పీడ్ బోట్లో పైన నేను నుంచొని ఎడ్జ్ కార్నర్లో నుంచొని బోట్ వెళ్తుంటే నేను ఇటువైపు ఫేసింగ్, అంటే బోట్కి అటువైపు కాకుండా ఇటు బ్యాక్ వైపు ఫేసింగ్ చేసి కెమెరాకి నేను డాన్స్ చేస్తుండాలి. అంటే ఆ ఫీల్ తోటి అనమాట, కళ్ళు మూసుకొని ఆ ఫీల్ తోటి వెళ్తుండాలి. బోట్ ఏమో ఒక రాక్స్ ఉంటాయి కదా, కుకట్ ఐలాండ్స్లో మీకు తెలిసి ఉంటుంది, రాక్స్ వచ్చేసి హ్యాంగింగ్ రాక్స్ లాగా ఉంటాయి రాళ్ళు. సో ఇది మౌంటైన్ అంటే ఇలా వెళ్తుంది బోట్, తూ చూస్తున్నారు అనమాట. బోట్ డ్రైవరు చూసుకుంటే నన్ను చూసుకుంటూ ఉండేవాడు. ఆ టర్నింగ్ కదా, టర్నింగ్ వెళ్ళి రాక్ వెళ్ళిపోయింది. ఒక్కసారి బృందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తారు ఆ సాంగ్. బాలాజీ నడిచారు. అలా నేను చూసాను, జస్ట్ ఆల్మోస్ట్ ఇలా వచ్చిందనమాట రాక్ ఆ స్పీడ్లో. అలా వెళ్ళి కింద పడిపోయి తగ బోట్ కూడా ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది, ఫుల్ ఫ్రంట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. కెమెరా ఏమో కింద కెమెరా మీద పడిపోయింది. అది జస్ట్ ఇదనమాట, జస్ట్ ఇలా వెళ్ళింది రాక్. అది ఇంకా కొంచెం ఉంటే హెడ్ కొట్టేసి ఉండేది. ఆ స్పీడ్లో నాకు తెలిసి కొంచెం కష్టమే. సో అది ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. సో పాట అలాంటిది, పాట మళ్ళీ జన్మిస్తా అని చెప్పి పాటలో నుంచి మళ్ళీ జన్మించాను. ఇంకా డైరెక్ట్ మనం సినిమాకి వచ్చేద్దాం. స్నేహమేరా జీవితం సినిమా చూడంగానే స్నేహమేరా జీవితం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. మేము అనుకున్నాం అన్నమాట, ఏంటి ఒకరేమో జూనియర్ ఎన్టీఆర్ బ్యాచ్, ఒకరేమో పవన్ కళ్యాణ్ బ్యాచ్, వీళ్ళిద్దరు స్నేహం ఏంటి ఎలా కుదిరిందిరా? ఇద్దరం బ్యాచ్లు కాదు, మేము అందరూ సంబంధించిన వాళ్ళమే. కాబట్టి ఆ సినిమాలో ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆయన చేశారు, నేను ఎన్టీఆర్ గారి సినిమాలు చేశాను కాబట్టి కొన్ని
ఎంత సినిమాలు తప్పించుకోకు, కానీ సినిమాలు చేశారు ఓకే, నేను అనేది ఇష్టాలు అయితే ఉంటాయిగా, ఇష్టాలు ఓకే. అంటే అంటే లేబులింగ్ వేస్తే మేమేం చేయలేము. లేబులింగ్ వేస్తే ఏం చేయలేము. అంటే తనకి ఇప్పుడు అందరితో తను నటిస్తున్నాడు, నేను అందరితో నటిస్తున్నాను. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు జనాలు ఎక్కువగా ఆపాదించుకొని, ఇప్పుడు నన్ను జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ ఇంకోటి ఆ ముద్ర పడిపోయింది ఎప్పటి నుంచో. అలాగే ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు కాటమరాయుడు, చిన్న కాటమరాయుడు అని పడిపోయింది. శివరాయుడు. ఓకే, అంటే ఆ చిన్న చిన్న కామిక్ ఇది లేదు కానీ ఓకే. ఎందుకు స్నేహమేరా జీవితం అన్నది ఎప్పుడో 1.5 year ఏందండి స్టార్ట్ అయింది కదా, ఏంటి ఎక్కడ ఎందుకు లేట్ అయింది ప్రాజెక్ట్? యాక్చువల్గా డెస్టినీ అండి, టైం అంతే, ఇంకేం లేదు. నేనుగా ఏం ప్లాన్ చేయలేదండి. మన మూవీ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ నాకు ఎక్కువ టైం తీసుకుంది. సో అది కరెక్ట్ చేసుకుని కరెక్ట్గా మేము పబ్లిసిటీ స్టార్ట్ చేయాలంటే వీ నీడ్ ఐడెంటిటీ కావాలి మూవీకి. సో అప్పుడు నేను ఏం చేశానంటే ప్రతి కాలేజెస్కి, అంటే స్టేట్లో ఉండే అన్ని కాలేజెస్కి, ఫ్రమ్ విజయవాడ టు తిరుపతి వరకు ఆల్మోస్ట్ 58,000 స్టూడెంట్స్ని కలిసాను నేను. ఓకే. ఒక రోజుకి అంటే మన భోజనం టైం అంటే తినే టైం కూడా ఉండదు, 100 వేలనే అట్టుకోలు తింటూ ఉంటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 దాకా ఎవ్రీ కాలేజెస్ వెళ్ళి స్టూడెంట్స్ని వెళ్ళి మాట్లాడి మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక క్యాంపెయినింగ్ జరిగింది ఇండివిజువల్గా. అది ఆల్మోస్ట్ ఒక 15 days కంటిన్యూ చేసాం మొత్తం స్టేట్ అంతా. దెన్ దానికి థ్యాంక్స్ టు ఆల్ ది ప్రిన్సిపల్స్ అండ్ చైర్మన్స్ అందరికీ. దాని తర్వాత ఈ తీసుకొని దీని తర్వాత ఫస్ట్ ఒక చిన్న టీజర్ వదులుదాం, టీజర్ వదిలి విల్ సీ ద రెస్పాన్స్, దాని తర్వాత మెల్లిగా మూవ్ చేద్దాం, చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేస్తున్నాను. కరెక్ట్గా విజయవాడ క్యాంపెయిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అంతా కలిసి వచ్చిన రోజే ఈవినింగ్ నాకు కాటమరాయుడు ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా కళ్యాణ్ సార్ మిమ్మల్ని లొకేషన్ రమ్మన్నారు, రేపు కలుద్దాం అన్నారు. సో ఎందుకు అడుగుతుండే, ఆబ్వియస్లీ సపోజ్ మూవీ అన్నారు, లేదు సార్ మిమ్మల్ని చెప్పారు కొంచెం రాండి అంటే. దెన్ ఇక్కడ క్యాంపెయినింగ్ ఆల్రెడీ జరుగుతుంది, మూవీ ఎందుకంటే ఆపలేము. చాలామందికి నేను పాసెస్ అంటే మేమేం చేసామంటే ఒక కాన్సెప్ట్ లాగా పెట్టి పాసెస్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసాం అందరికీ. ఓకే. విచ్ ఆ పాసెస్ ఇస్తే టికెట్ వాళ్ళకి వచ్చినట్టు, సో ఈ పాస్ ఇస్తే ఫ్రీగా టికెట్ వస్తుంది. సో అలాంటి కాన్సెప్ట్స్ చేశామన్నమాట. అప్పుడు నేను పాసెస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇన్ కేస్ మూవీ డిలే అయిపోయిందంటే మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే పాసెస్ ఆల్రెడీ ఇచ్చేసాము. సో చెడ్డ పేరు వస్తుంది, నా కన్ఫ్యూషన్. తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ సార్ని కలిసాను ఒకసారికి. శరత్ మరల్ గారు కళ్యాణ్ సార్ని కలవకముందు గెటప్ ఏదో చెక్ చేయాలని చెప్పారు. అసలు నాకేం తెలియదు, ఏంటి తెలియట్లేదు. బట్ చిన్న ఐడియా అయితే ఉంది, సంథింగ్ ఏదో క్యారెక్టర్ సార్. డాలీ గారిని అడిగాను, డాలీ అంటే నో దిస్ ఫర్ ద మూవీ, ఇలా బ్రదర్గా వచ్చేసి చూస్తున్నాము, కళ్యాణ్ సార్ నిన్ను పిలిచారంట అంటే ఓకే అనేసి గెటప్ వేసుకొని వచ్చాను. కళ్యాణ్ సార్ అదే ఫస్ట్ షాట్ జరుగుతుంది, నేను నుంచి ఉన్నాను. వచ్చిన వెంటనే అయిపోయిన వెంటనే వస్తున్నారు. వెంటనే శరత్ గారు శివ వచ్చాడండి, ఇలా చూశారు, శివ ఓయూ అన్నారు. సార్ ఫైన్ సార్, గెటప్ ఓకేనా, టప్పు కొట్టేసి వెళ్ళిపోయారు ఆయన. అంతే జరిగింది. ఐఎమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలని చెప్పి ఐ వాజ్ డాలీ గారి దగ్గర చెప్తున్నాను, ఇలా అయిపోయింది సార్, దగ్గర చేస్తున్నాను, కానీ ఇది స్టాప్ అవుతే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అంటే డోంట్ వరీ, అదంతా ఏమవ్వదు. ఈ ప్రాజెక్ట్ అనేది నీకు హెల్ప్ అవుద్ది, ఆఫ్టర్ దట్ రిలీజ్ యువర్ మూవీ, నీకు డెఫినెట్గా ఇది హోల్డ్ చేద్దాను నేను. సరే అని హోల్డ్ చేశారు. హోల్డ్ చేసి కాటమరాయుడు రిలీజ్ అయింది. దెన్ దే వాజ్ హ్యూజ్ రెస్పాన్స్, మంచి పేరు కూడా వచ్చింది నాకు. తర్వాత ఇప్పుడు రిలీజ్ చేద్దామని చెప్పి ఐ వాజ్ వర్కింగ్. నెక్స్ట్ రాజమండ్రి సైడ్ అంతా వెళ్ళి కవర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. కరెక్ట్గా బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిపోయాను 2.5 months. ఓకే. సో అది బయటికి వచ్చి ఇప్పుడు దిస్ ద టైం అనిపించింది నాకు. అంటే చూడండి, నేను అప్పుడు రిలీజ్ చేయడానికి అంటే ఇక్కడ టైం నన్ను నెట్టుకుంటూ వచ్చింది. ఎస్, ఇప్పుడు ఇంకా కొంచెం ప్లస్ అయింది. ప్లస్ అయింది. ఇప్పుడు అంటే ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి ఈ టైంలో మాత్రం రిలీజ్ చేయట్లేదు మీరు, అంతేగా? అంతే. ఏది బిగ్ బాస్ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి ఈ టైంలో కాదు, బిఫోర్ ఈ స్కెడ్యూల్ మీకు ఉంది ఆల్రెడీ. ఒకవేళ అది హ్యాష్ చేసుకుందాం అన్నా కానీ థియేటర్లు మాకు దొరకాలి కదా, అలా ఉండదు కదా. అదే మేము అనుకున్నా కానీ థియేటర్లు మా చేతిలో ఉండవు కదా. సో అలా కాదు, ఈ హ్యాడ్ దట్ ప్లాన్, హీ వాజ్ వర్కింగ్ అట్, అన్నీ కలిసి వస్తాయి, అన్నీ కలిసి వచ్చింది. ఇప్పుడైతే అన్ని నేను ఏదైనా ముందు చాలా కష్టపడేవాడిని చేయడానికి, ఇప్పుడు ఏమైనా చేస్తే అందరూ కలుపుకున్నాను నన్ను. సో అంత డిఫరెన్స్ వచ్చింది. అండ్ థియేటర్స్ కూడా ఇంత టఫ్ కాంపిటీషన్లో 13 movies రిలీజ్ ఈ టైంలో అసలు మా సినిమా ఇలా వచ్చి ఇండివిజువల్ ఒక
అంటే ఈ సినిమా అక్కడ వచ్చి ఒక వెనక బ్యాక్ సపోర్ట్ ఉంది అని. ఇట్స్ మెయిన్ ఆఫ్ థియేటర్సే కదండి. థియేటర్స్ లేకపోతే చాలా కష్టపడుతున్నారు థియేటర్స్ దొరక. మాకు ప్రతి ఒక్క ఎగ్జిబిటర్స్ మేము డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఇవ్వలేదు, నేనే అన్ని డిస్ట్రిబ్యూషన్ నేనే ఓన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను గగన్ మ్యాజికల్ ఫిల్మ్స్ నుంచి. అండ్ డైరెక్ట్ ఎగ్జిబిటర్స్ దగ్గర మాట్లాడుతున్నాం. సో 100 థియేటర్స్ 100 పీపుల్ దగ్గర మేము మాట్లాడి అగ్రిమెంట్స్ చేసుకొని ప్రతి ఒక్కరు లేదు అని చెప్పట్లే, అట్లీస్ట్ ఒక్క షోనా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. సో అది నిజంగా చాలా నచ్చింది. అంత ఎగ్జిబిటర్స్ అంతా సో సపోర్టింగ్. సో అయింది ఇలా ఎప్పుడు థియేటర్స్ ఓకే అయిపోయిందో అప్పుడు మేము డేట్ బయట అనౌన్స్ చేశాం. కానీ మీరు ఎప్పటికీ డిస్ట్రిబ్యూటర్కి ఒక షో కూడా వేయలేదంట, ఎందుకు? రీజన్ ఏంటి అసలు? ఎవరు అడగలేదా లేకపోతే మీరే చూపించారు? ఎవరు అడగలేదండి, ఎవరు అడగలేదు. యాక్చువల్గా ఒక మూవీ మన రిలీజ్ అయిన తర్వాత ఒక టీజర్ బయటకు వస్తే జనరల్గా బిజినెస్ స్టార్ట్ అవుద్ది అంటారు. ఆడియో లాంచ్ చేసేయండి మీకు బిజినెస్ స్టార్ట్ అయిపోద్ది అంటారు. ట్రైలర్ లాంచ్ చేయండి దానికి రెస్పాండ్ అవుద్ది బాగుతుంది. సో ఈ మాటలంతా నా పాత ప్రొడ్యూసర్ దగ్గర చాలా విన్నాను పాపం. వాళ్ళు చేసి దాని తర్వాత ఎవరు రాక అప్సెట్ అయిపోయి ఏం చేయాలో తెలియక అలాంతా ఉండిపోయారు. నేను ఎలా ఫిక్స్ అయ్యానంటే మనకి ఎవరు రారు, మన ప్రోడక్ట్ జీరో, దీనికి వాల్యూ లేదు, అలాగే నువ్వు ఫిక్స్ అయిపో, నీ వర్క్ నువ్వు చేస్తుండ్రు, మన రిలీజ్ దాకా నువ్వు ఫుల్ ప్లాన్ చేసుకో. ఇన్ కేస్ మిడిల్ ఎవరైనా వచ్చారంటే ఇట్స్ బోనస్ ఫర్ యూ కదా. సో ఆ మైండ్ సెట్ తోటే నేను వర్క్ చేశాను నేను. సో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు రాలేదు. సో నాకు అది మైనస్ కనిపించలేదు, మీన్స్ సంవేర్ ఐఎమ్ ఫెయిలింగ్ కనిపించలేదు నాకు. ఓన్లీ నాకు కావాల్సినంత ఒట్టి ఎగ్జిబిటర్సే, థియేటర్స్ కావాలి, మంచి థియేటర్స్ కావాలి అది. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ప్రసాద్స్లో షో పడటం అనేది అంత ఈజీ కాదు, ప్రసాద్ ఐమాక్స్లో కదా. ఇట్స్ వెరీ టఫ్ టు గెట్ స్లాట్ అక్కడక్కడ రమేష్ గారితో మాట్లాడి ఆయన కూడా సపోర్ట్ చేసి సరే అట్లీస్ట్ ఏదైనా ఒక షో చూడండి అని చెప్పి ప్రతి ఒక్కరు మల్టీప్లెక్స్లో ఏదో అట్లీస్ట్ ఈవెన్ వన్ షో చూద్దాం, ఛాన్స్ ఇద్దాం ఈ అబ్బాయికి, పాపం కష్టపడుతున్నారు ఛాన్స్ ఇద్దామని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. సో ఓకే, అంటే మీరు సినిమాలో ఎంత గొప్ప కాన్సెప్ట్ అన్నా ఉండొచ్చు, ఎంత గొప్ప సినిమా అయినా మీరు తీస్తున్నామని మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. బట్ మీకు ఒక ఆడియన్స్ను పుల్ చేసే మార్కెట్ అయితే లేదు డెఫినెట్గా. అది మీరు గొప్ప పర్ఫార్మరు ఇది మార్కెట్ పరంగా నేను మాట్లాడుతున్నాను. అలాంటి టైంలో ఏదో ఒక ఇమేజ్ ఉన్న హీరో, చిన్న హీరోనో ఎంతో, ఆ హీరోని పెట్టుకొని సైడ్కి ఒక పుల్ చేసి ఆడియన్స్ని పుల్ చేసే ఆర్టిస్ట్ని ఎవరైనా పెట్టుకోవాలని కమర్షియల్గా ఆలోచిస్తారు. బట్ రాజీవ్ ఇలాంటి సేమ్ మీ పొజిషన్లో ఉన్న రాజీవ్ కనకాలని పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంట్లో మీ ఉద్దేశం ఏంటి? బిజినెస్ వేరు, టాలెంట్ వేరుండి. అదే. సో ఓవరాల్గా మనం వచ్చేసి ఒక సినిమా ఇండస్ట్రీ వచ్చేసి వీ కాల్ ఇట్ యాజ్ అ టాలెంట్, అంటే కళాకారులు అంటారు, బట్ వీ సీ బిజినెస్ ఇన్ ఇట్ కదా. సో నేను అందరికీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ బికాస్ బిజినెస్ కోసం చూస్తున్నారు. సో వాళ్ళకి అది కావాలి. అది బిజినెస్ అంటే డబ్బు సంపాదించడానికే చూస్తారు, టాలెంట్ ఇంప్రూవ్ చేయాలని చూడరు అక్కడ. సో నాకు పర్సనల్గా ఏంటంటే వీ వాంట్ టు మాలో ఉండే హిడెన్ టాలెంట్స్ని ఇంకా బయట బాగా ఎక్స్పోజ్ చేయాలి. అలాంటి ప్రాజెక్ట్ రావాలంటే మనం దానికోసం వెయిట్ చేస్తూ కూర్చున్నామంటే నాకు తెలిసి అది రాదు కూడా. మేబీ టైం బాగుంటే రావచ్చేమో. అది మేము క్రియేట్ చేసాము. మన టాలెంట్ మనమే క్రియేట్ చేద్దాం, మనం చూపిద్దాం, మనం ఎగ్జిబిట్ చేద్దాం, దాన్ని ఎలా చేద్దామని చెప్పి ఫస్ట్ బిజినెస్ కంటే ఎక్కువగా లెట్స్ షోకేస్ అవర్ సెల్ఫ్. సో రాజీవ్ ఉండాడంటే నాకు పెద్ద బలం. ఎందుకంటే యాజ్ అ పర్ఫార్మర్ హీ కెన్ గివ్ లైఫ్ టు ద క్యారెక్టర్. ఇమేజ్ని పక్కన పెట్టేసేయండి, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద ఇమేజ్. ప్రతి ఒక్కరు కింద నుంచే స్టార్ట్ చేశారండి. ఇమేజ్ తోటి అందరూ ఎవరు రాలి ముందుకి వచ్చి వాళ్ళు వర్క్ చేసి వాళ్ళకి టైం కరెక్ట్గా సెట్ అయ్యి అలాంటి ప్రాజెక్ట్స్ దొరికి ఒక 10 మంది మీన్స్ టీం అంతా వచ్చి వర్క్ చేస్తూ అలా హైలైట్ అయిన వాళ్ళు అందరూ. సో అందరూ జీరో నుంచే స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఫేడ్ అవుట్ లేదు, కంబ్యాక్ లేదండి. ఓకే, వీఆర్ ట్రైయింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ట్రై చేస్తూనే ఉన్నాము. సో ఎక్కడెక్కడ ఫేడ్, జనరల్గా ఫేడ్ అనేస్తారు. ఐ డోంట్ బిలీవ్ ఆన్ ఇట్. ఫేడ్ ఏంటి అసలు? మన అదే ఇండస్ట్రీలోనే కదా ఉన్నాం, వాళ్ళతోటే కదా తిరుగుతున్నాము. వాట్ ఇస్ ఫేడ్? ఇట్స్ ఓన్లీ వీఆర్ లుకింగ్ ఫర్ ద గుడ్ ఆపర్చునిటీ. సో నాకు రాజీవ్ ఫేమ్ నాకు ఇంపార్టెంట్ కాదు. రాజీవ్ యాజ్ అ టాలెంటెడ్ పర్సన్, అది నా ప్రాజెక్ట్ కావాల్సింది. ఓకే ఓకే. అండ్ మా ఇద్దరు ఫ్రీక్వెన్సీ కూడా చాలా మ్యాచ్ అవుతుంది కాబట్టి అది రాజీవ్ అంటే నాకు ఇష్టం. ఓకే. అండ్ నీకు రాజు తను ఆ ప్రాజెక్ట్ నీకు చెప్పినప్పుడు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ నీకు తెలుసు. ఆ క్యారెక్టర్ నీకు చెప్పినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇది అంటే నీకు లోపల హ్యాపీగా ఉంటుంది, బట్ నన్ను పెట్టుకొని నీకు హెల్ప్ అవుద్దా అన్న డౌట్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేసావా? నేను ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ నేను ఒకటే చెప్పాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి
అంతకుముందు ప్రయత్నాలు వేరే చేశారు. నేను ఒకటే చెప్పాను, డైరెక్టర్కి కనుక సింక్ అవ్వకపోతే, ఎందుకంటే ఆ థాట్ వేరు ఉంటుంది. ఇప్పుడు డైరెక్టరు హీఈస్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ అవర్ క్యారెక్టర్ని చూసి కొన్ని చాయిస్లు ఉంటాయి. ఆయన కనుక నేను ఎక్కకపోతే మళ్ళీ నీకు మొత్తం అంత ప్రాజెక్ట్ నీకు ఇబ్బంది పడతావేమో, మొత్తం అంత కలహాల కాపురంలో తయారైపోతుందంటే అలా ఏం లేదు రాజీ, డైరెక్టర్ కూడా ఇష్టమే నువ్వు చేయడం, నువ్వు చెయ్యి అని చెప్పేసి తను ఐ వాంటెడ్. టీమ్కి అగేన్స్ట్కి వెళ్ళొద్దు నువ్వు. నేను టీమ్కి అగేన్స్ట్గా వెళ్ళొద్దు నా, ఎందుకంటే వన్ చిన్న ఇది కూడా స్పర్ కూడా అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సినిమా జరిగినంతసేపు. అది తనకు ఇబ్బంది కాకూడదు, నా వల్ల తనకు ఇబ్బంది పడకూడదు. అంటే అలాంటిది ఏం లేదు, నువ్వు చేస్తున్నావు అన్నాడు. సరే అయితే ఓకే. అది కూడా ఇట్స్ నాట్ టీమ్ వచ్చేసి డామినేట్ చేసి చేయడం కాదండి. అది రాజీవ్ నా మైండ్లో ఉంచుకొనే టీం కూడా వాళ్ళకి కావాల్సిన ఆర్టిస్టులంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది క్యారెక్టర్ చేస్తారా, బికాజ్ ఐఎమ్ 100% షూర్ దట్ ఎవరు నమ్మరుని. మేము ఒక ప్రాజెక్ట్ మేము మంచిగా చేయగలుగుతాము అనే నమ్మకం డెఫినెట్గా ఉండదు నాకు తెలుసు. సో ఆ బిలీఫ్ నాకు రిజెక్ట్ చేస్తారని. సో అదేలాగా నాకు ప్రతి ప్లేస్లో రిజెక్షన్స్ వచ్చింది. ఐ వాజ్ హ్యాపీ. అండ్ పొద్దున డైరెక్టర్ మహేష్ షుప్టూరితో మాట్లాడితే చెప్తున్నాడు, ఏంటి ఏదన్నా మంచి సినిమాలో మంచి ఇన్సిడెంట్ చెప్పు, ఏదైనా జరిగిందంటే నీ గురించి చెప్తున్నాడు. రాజీవ్ ఒక టైంలో ఒక విపరీతంగా ఫీవర్ ఉండే 104 ఫీవర్లో మంచి కామెడీ సీన్ చేయాల్సి వచ్చింది. ఆయన అవన్నీ పక్కన పెట్టి కోఆపరేట్ చేశాడు, చాలా టచింగ్గా అనిపించింది ఆ రోజు అని. ఉండింది జ్వరాలు అంటే, బట్ వర్క్ను మించిన టెంపరేచర్ కాదుగా, మనకు ఆ టెంపరేచర్ బాగా ఇష్టం కాబట్టి ఎస్ చేస్తాం. అలా కాదండి, యాక్చువల్గా తను ఇంకో ప్రాజెక్ట్ అయితే డెఫినెట్గా నాకు తెలిసి ఏదో ఒకటి అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసైనా తను చెప్పింటాడేమో నాకు తెలిసి. ఈ ప్రాజెక్ట్కి మేనేజ్ని కనుక్కొని ఎంత ఇంపార్టెంటో, డెఫినెట్గా ఉందా, మూవ్ చేయచ్చా అన్ని కనుక్కోలేదు. ఇంకా తప్పని పరిస్థితి అన్నప్పుడు అప్పుడు బయలుదేరి వచ్చాడు. ఈ టుక్ ద పెయిన్. ఎందుకంటే షూటింగ్ క్యాన్సిల్ అవుతే లాట్ ఆఫ్ థింగ్స్, చాలా కష్టపడుతున్నాము తెలుసు తనకి, అన్ని ప్రతిదీ తెలుసు మనం ఎంత చేస్తున్నాం అనేది. సో దాన్ని తన పెయిన్ కంటే కూడా నా పెయిన్ ఎక్కువ అని తనకు తెలుసుగా, ప్రొడక్షన్ తనకు తెలుసు కాబట్టి. మీకు ఇలాంటి నీకు వేరియేషన్ ఎలా అనిపిస్తుంది రాజు? మామూలు ఇలాంటి చిన్న సినిమా కింద లెక్క, అంటే చిన్న సినిమా మీన్స్ మంచి సినిమా 100% మీరు అన్న తప్పేం లేదు, చిన్న సినిమా. ఎందుకంటే మేము మా బలాల మీద అంటే శివబాలాజీ ఇండివిజువల్గా తన బలం మీద తనతోటి మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్తున్నాను. ఎస్, బట్ నాకు తెలిసి రేపు పొద్దున్న జనాల ముందుకు వెళ్ళిన తర్వాత అది పెద్ద సినిమా అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మాకు, ఎందుకంటే మీలాంటి వ్యక్తుల సపోర్ట్ కూడా ఉండడం అనమాట. ఏదో అడుగుతుంది అయితే నేనంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? సపోజ్ నువ్వు పెద్ద సినిమాలో చేసావు, రామ్ చరణ్ లాంటి సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు, ఇలాంటి సినిమాలు అన్నీ చేసావు. ఆ వేరియేషన్ ఏమన్నా ఉంటుందా? అసలు తేడా క్యారం లేదంతే, అంతే అంతే అస్సలు. మిగతా అంతా ఈ సినిమాకి తను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ సెట్ కూడా ఎంత కాస్ట్. ఇప్పుడు కొన్నిసార్లు భయం వేస్తుంది మనకి, అబ్బా సాంగ్ ఇంత పెట్టాలి, ఇంత ఖర్చు, ఐటమ్ నెంబర్ సాంగ్ వెనక జనాలు కావాలి 300-400 మంది, నైట్ టైం షూట్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్. డే అంటే ఫాస్ట్గా చేయొచ్చు, నైట్ లైటింగ్తో కూడుకున్న వ్యవహారంగా. సెట్లో అన్ని పెట్టాడు, లైట్లు అన్ని పెట్టారు, ఎక్కడో చోట ఏదో లైట్ ట్యూబ్ లైట్ పేలిపోతుంది, వాడు పేలకపోయినా పేలబడతారు అంతే కదా. అలాంటివన్నీ కూడా తట్టుకొని, అంటే ఎవ్రీథింగ్ చాలా ఖర్చు పెట్టి, అంటే తెర మీద ఏం కావాలో అది దానికి వెనకాడకుండా చాలా బాగా తీశాడు, విత్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్. అది ఫెంటాస్టిక్. పైగా కాస్ట్యూమ్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్డ్. నా గెటప్ చూస్తే పైనుంచి కిందకి ఆఖరి పంచికి అంచు కూడా ఉంటుంది, డిజైన్ ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్ లెవెల్లో. ఈ పర్టికులర్ సినిమాకి ఇప్పుడు మన వెహికల్స్ అంటే దొరుకుతాయి. అవును, ఇప్పుడున్న వెహికల్స్ మనం కొంచెం నరసింహ గారు మీరు ఏమనుకోతే మీ బండి ఇవ్వరా అని చెప్పేసి నేను తీసుకుంటాను, లేకపోతే ఆయన ఏదో కారు ఉంటే ఆయనది తీసుకుంటాను. బట్ ఆ టైం వెహికల్స్ ఎవరిని అడుగుతాం, ఎవరి దగ్గర ఉంటాయి? కొనుక్కొని మొత్తం జావా దగ్గర నుంచి, అంబాసిడర్ కారు దగ్గర నుంచి, సైకిల్ పాత సైకిల్ దగ్గర నుంచి అన్నీ కొనేసాడు. అంటే ఇట్ షోస్ ది ఇంట్రెస్ట్, కమిట్మెంట్ టువర్డ్స్ ఎ ప్రాజెక్ట్ మేకింగ్. ప్రాజెక్ట్ కంప్లీట్గా రావడానికి చాలా కష్టపడ్డాడు. ఈ లైన్ పరంగా పక్కన పెడితే అసలు ఈ సినిమాని 80s బ్యాక్డ్రాప్లోనే ఎందుకు తీయాలి? అంటే అదే ఒక చిన్న ఇన్సిడెంట్ తర్వాత మోహన్ చలపతి ఒక చిన్న గ్యాప్ ఉండాలి.
సో మొబైల్స్ అంతా ఉంటే ఈజీగా కాల్స్ అని చేసేయచ్చు. ఓకే ఓకే. సో అక్కడ నుంచి వచ్చిన థాట్ అది. అక్కడ నుంచి వస్తే మొబైల్స్ లేని టైం వెళ్తాము, పీరియడ్ వెళ్తాము. అప్పుడు ఏ పీరియడ్ వెళ్తాం, 80s వెళ్తాం. 80s బ్యూటిఫుల్ పీరియడ్ నేను ఎప్పుడు నమ్ముతుంటాను నేను. బికాస్ ఆ బ్యాచ్ వచ్చి బిఫోర్ ఇంటర్నెట్ ఆఫ్టర్ ఇంటర్నెట్ రెండు చూసింది. వి సా ఈవెన్ ఏది అదేంటి నేను ముందక్కడ చెప్పాను ఫోన్ కాల్స్ది, మన ట్రంక్ కాల్ అనేది ఎవరికి తెలియదు. మనం వెయిట్ చేసి పక్కనే కూర్చొని ఉంటాం, ఎప్పుడు వస్తుందో తెలియదు ఫోన్. బట్ హలో 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 ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను ఆగండి అని లోపల వచ్చి కనెక్ట్ చేస్తారు ఆపరేటర్ కదా. అదంతా మన ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఇప్పుడు యూత్ తెలియదు అది. సో ఆ పీరియడ్ అనేది చూపిస్తే ఎలా ఉంటుంది అండ్ ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది కదా అనేసి డైరెక్టర్ థాట్ అది. ఫ్రెష్నెస్ ఉంటుంది అని చెప్పి 82 అని కరెక్ట్గా మేము పెట్టింది. ఆ పోస్టర్స్ అన్ని ఎక్కడ పెట్టారు, బొబ్బుల పులి ఇవన్నీ? ఓ మొత్తంగా అండి ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా వర్క్ చేసింది. అంత పాతది వి రీక్రియేటెడ్, కొంత రీక్రియేట్ చేసాము. పోస్టర్స్ డౌన్లోడ్ చేసి దాన్ని ప్రింట్ చేసి. కానీ బాగున్నాయి పోస్టర్ అంటే కరెక్ట్గా, అంటే అవి ఒరిజినల్ పట్టుకొచ్చారు అనుకున్నాను నేను. అంటే ఒరిజినల్ అంటే మనకి ఆ టైంలో అది కష్టం కదండి. మనం వెళ్ళి ఆ పాత ప్రింటర్స్ వర్క్ చేశారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర నెగటివ్స్ ఏమో ఉంటాయంట, దాన్ని పాజిటివ్ చేసి అలా ప్రింటింగ్ చేసుకున్నాం. కానీ దీనికి ఎక్కువ కష్టపడ్డట్టున్నారు మీరు. ఏది ఆర్టిస్టుల కంటే కథ కంటే వీటికంటే కదా దీని ఈ సరంజామా రీక్రియేట్ చేయడానికి అక్కడే మాకు 3 months పట్టింది. నేను అదే చెప్తుంటాను మా టీమ్ మెంబర్స్ దగ్గర, మనము ఇక్కడ బాహుబలి లాగానే చిన్న బాహుబలి గ్రూప్ ఇది అని రీక్రియేట్ చేస్తున్నాం మనోని. అండ్ కాస్ట్యూమ్ చూసామంటే కొన్ని దొరకవు, అంటే ఆర్నమెంట్స్. మధు కూర్చొని షీస్ టు ఒక అసిస్టెంట్స్ అంతా పెట్టుకొని రీక్రియేట్ చేశారంతా. అంటే ఇంట్లోనే కూర్చొని అవి డెవలప్ చేశారు. ఓకే. సో ఒకసారి నేను ఇంటికి వెళ్తే మొత్తం పూసలు ఉండేవి, అలా ఏది తొక్కకుండా నైట్ అంతా కూర్చొని, రేపు పొద్దున్న షూట్ అంటే నైట్ అంతా కూర్చొని చేసేవాళ్ళు. ఓకే. మీరు ఆ రంగుల రాత్రి సాంగ్ ఉంది చూసారా, ఆ ఫెదర్స్ ఇవన్నీ ప్రతిదీ ఇంట్లో చేసింది, ఏది బయట కొనింది కాదు. ఆ డాన్సర్స్ ఎవరు తెలుగా? నార్త్ అమ్మాయిలు చాలా బాగా కంపోజ్ చేశారు. కొరియోగ్రఫీ ఎవరండి? స్వర్ణ మాస్టర్. అది ఆ 80s మొత్తం ప్రతిదీ అది కూడా వచ్చేసా ఎక్స్ప్రెషన్ అని చేయడం. అవును, మేము క్రియేట్ చేసాం ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంటుంది మాస్టర్, ఇవి చేయండి అవి చేయండి. దాని తర్వాత అంటే ఇప్పుడు వచ్చే ఆ హిప్ మూమెంట్స్ అవన్నీ కాకుండా ఇలా తట్టడం, సో ఇలాంటివంతా మేము చేసాం అనమాట. ఇంత ప్యాషన్తో సినిమాలు తీస్తున్నప్పుడు, అరే ఇంత మంచి సినిమాలు తీస్తున్నాం మనము, ఇంత కష్టపడుతున్నాము, కానీ కరెక్ట్ రికగ్నిషన్ రావట్లేదు అంటే ఏంటి, తొందరగా దీన్ని మార్కెట్ అవ్వట్లేదు, అసలు దీన్ని ఎవరు గుర్తించట్లేదు అని ఏ స్టేజ్లో ఉన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయారా మీరు? అరే మనం ఇంత కష్టపడుతున్నాం, మనము దీన్ని ఎవరు గుర్తించట్లేదు. స్నేహమే రజిత లేదండి, ఎప్పుడు అసలు ఆ స్టేజ్ ఎప్పుడు మీకు రాలేదు. ఎందుకంటే నేను మూవీ మేకింగ్లో ఉన్నప్పుడే నాకు సపోర్ట్ ఉండదని నేను క్లియర్గా నాకు ఫిక్స్ అయ్యే నేను దిగాను. నేను ప్రతిదీ ఎక్కడ సపోర్ట్ ఉండదు, అలాంటి పరిస్థితి నువ్వు డెఫినెట్గా చూస్తావు. అలాంటప్పుడు నువ్వు ఎక్కడ వచ్చి మన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా గో ఫర్ ఓన్లీ యువర్ గోల్. నువ్వు ఏమనుకున్నావు, మూవీని రిలీజ్ చేసి మేము ఇది అని చెప్పాలి అంతే అనుకున్నాం. రిటర్న్స్ అనేది ఎంత వస్తుందో అది అన్నిటి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. రిటర్న్స్ అంటే నేను చెప్పేది అది గుడ్ క్రిటిక్స్ అయినా సరే, ఈవెన్ బ్యాడ్ క్రిటిక్స్ అయినా సరే, ఏదైనా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అంతే. ఇట్స్ అన్ ఆపర్చునిటీ వేర్ టు ప్రెసెంట్ అవర్ సెల్ఫ్. కానీ మీరు చాలా సెన్సిబుల్ కదా, చాలా ఏమంటారు, చాలా సెన్సిటివ్ కదా, చాలా. అందుకే ముందే ప్రిపేర్ అయిపోతాను, అప్పుడు కూడా ఉండదు. సడన్ షాక్స్ వస్తేనే మనం బాధపడతాం. ఇలాంటి పరిస్థితి ముందే వస్తుంది ముందే మనం అనుకున్నాం అనుకోండి, వచ్చినప్పుడు పెద్దదే మనం అనుకున్నాం కదా, పర్వాలేదులే. అలాగే. ఓకే ఓకే. మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ సినిమా లాగా తర్వాత గట్టిపడిందా బాగా? ఫస్ట్ మేము చేసినప్పుడు ఫస్ట్ సినిమాకే కోకిల సినిమాకి మంచి కామెడీ సినిమా, మంచి టైమింగ్ తోటి, మంచి ఎనర్జీతో ఉన్నాం, కలిసి చేస్తున్నాం. ఒక సీన్లో నేను శివబాలాజీ ఇదే చేస్తున్నాం, ఇంప్రవైజ్ చేసి ఏం చేస్తున్నాను నన్ను చూసి చేసేవాడు, నేను మామూలు క్యాజువల్గా చేశాను. 2 సార్లు తర్వాత గమనించా, అమ్మా ఈ శివబాలాజీ నన్నే అంటే నా మీద డామినేట్ చేద్దామని ఆలోచించాను. నేను సైలెంట్గా వదిలేసాను, రిహార్సల్లో చేయలేదు. రెండోసారి అడిగాడు, ఇంకోసారి రిహార్సల్ చేసినప్పుడు ఏదో ఇంప్రవైజ్ చేస్తాం కదా, చేసినప్పుడు అది చూసుకున్నాడు, మళ్ళీ ఇంకొకసారి రిహార్సల్ అన్నాడు. ఓహో, నన్ను అబ్జర్వ్ చేసి సరే అని నేను 3వ సారి రిహార్సల్ చేసినప్పుడు అది ఆ ఆస్పెక్ట్ వదిలిపెట్టేశాను.
Okay. సో తను ఏమనుకున్నాడు, నేను రెండోసారి రిపీట్ చేసిందే చేశాను. ఓకే ఇదనుకో ప్రిపేర్ అయ్యాడు. మూడోసారి నేను టేక్లో టపక్క మేనేజ్ చేశాడు. ఇది అన్యాయమే, నువ్వు ఇందాక చేయలేదు అంటే రేస్ లోడ్ చేస్తున్నా, టేక్ లోడ్ చేస్తున్నా. నేను అన్నా, శివ ఇద్దరం కలిసి అనుకొని చేద్దాం, నువ్వు నన్ను డామినేట్ చేసేది నీ క్యారెక్టర్ అనేది అంటే అలాగే అయితే ఓకే అని. అప్పటి నుంచి ఒక చనువు, ఒక అధికారం అంటారు ఫ్రెండ్స్ మీద కొన్నప్పుడు ఒక చిన్న లిబర్టీ ఉంటుంది మనవాడు ఓన్డ్ అంటే ఇది అది అప్పటి నుంచి ఉంది. సో నాకు ఆ నమ్మకంతో, తనకు ఆ కాన్ఫిడెన్స్ తోటే నువ్వు చేస్తున్నావు అన్నాడు. ఓకే చేస్తా అన్నాను, నేనేం అడగలేదు, మిగతా ఏం అడగలేదు. తను చేస్తున్నాడు, తన ప్రయత్నం తెలుసు, నువ్వు చేస్తున్నావు ఫైనల్గా అన్నాడు. ఓకే నేను అసలే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, అసలే ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. నాట్ జోక్ అండి, చాలా నేర్చుకోవచ్చు రాజు. అంటే మామూలుగా సినిమాలు తీసేటప్పుడు స్టార్స్ గురించి మాట్లాడుతుంటే పక్కన తనకంటే పర్ఫార్మర్ ఉండడానికి ఇష్టపడరు కొంతమంది స్టార్స్, కొంచెం భయపడతారు మనల్ని ఎక్కడ డామినేట్ చేస్తాడో అని చెప్పేసి అది క్యారెక్టర్ తగ్గించడమో లేదా అసలు పెట్టుకోవడానికి అసలు మామూలు వ్యక్తిని పెట్టుకోవడం జరుగుద్ది. మీరు మరి రాజు నన్ను తినేస్తాడు ఎందుకు రా విని పెట్టుకోవడం అనుకోలేదా ఇప్పుడు? అసలు నాకు ఇంకా ప్లస్ అవుద్ది అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఈ మూవీలో చూసారంటే నా ఇంట్రడక్షన్ కంటే రాజీవ్ ఇంట్రడక్షన్ నాకు చాలా ఇష్టం. అది నేనే చేసి కూడా చూపించాను నేను, రాజు నాకు ఇలా కావాలి, నువ్వు ఇలా చేయండి. ఓకే. సో ఇప్పుడు మనకి మనిషి నచ్చితే ప్రేమిస్తారండి, షో లవ్ ఆటోమేటిక్గా మనకి రిసీవ్ అవుతుంది. మనం ఎక్కడ మన వచ్చి డామినేట్ చేస్తున్నారు నా సెన్స్లో వెళ్ళామంటే మనం ఎలివేట్ అవ్వలేము, పక్కన వాళ్ళు కూడా ఎలివేట్ అవ్వలేరు, సరౌండింగ్సే ఒక చాలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అయిపోతుంది. రిసీవ్ ఎవ్రీథింగ్, గివ్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ఇంకా బాగా చేయాలి అని అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనం బాగా చేస్తాం. ఎస్ అవును. ఆ థాటే నాకు ఎప్పుడు ఉంటుంది. పక్కన ఆర్టిస్ట్ని ఇంకా బెటర్ సత్యాది ఉన్నప్పుడు లేదు నువ్వు ఇలా చెయ్యి అంటే సత్యాది వచ్చేసి ఏమండి అన్నట్టు మాట్లాడతారు. బట్ ఆ క్యారెక్టర్ వచ్చి అగ్రెసివ్ అవ్వచ్చు. సో చెప్పాను ఏంటి అని రా పైకి రా నా మీదకి రా, అప్పుడే బాగుంటుంది, నేను అలా ఇదవుతాను, అప్పుడే మనకి కాంబినేషన్ పేలుతుంది. సో ఐ గివ్ ది స్పేస్. ఈ మొత్తం సినిమాలో మెమొరబుల్ మూమెంట్ ఏముంది? మెమరబుల్ మూమెంట్ అంటే సైకిల్ రేస్ ఒకటి ఉంది. బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్. కష్టము నాది కాదు, ఇతంది. నన్ను వేసుకొని తక్కాలి, ఏది మళ్ళీ వాళ్ళ స్పీడ్కి వాళ్ళేం కుర్రోళ్ళు కరెక్ట్ ఒకళ్ళే ఉన్నారు ముందు. ఎక్కి తొక్కడం అన్నది జస్ట్ ఒక తక్కువ గ్యాప్, అంటే షార్ట్స్ టేక్ చాలా పెద్దది తీసుకున్నాము. మాకేంటంటే అప్ అండ్ డౌన్ వచ్చింది. తనకి ఏంటంటే ఇప్పుడు ఒక వెయిట్ వేసుకొని తొక్కుంటే వెళ్ళాలి, మిగతా వాళ్ళు తొక్కే వాళ్ళకేమో వాళ్ళు సింగిల్ సైకిల్ తొక్కేస్తున్నారు, ముందు వెళ్ళేవాళ్ళు వాళ్ళు స్పీడ్ అందుకుంటారు, ఈయన అందుకోవాలి. పైగా మేమేమో వెళ్తున్న కెమెరాకి అంటే ఏదైతే ముందు నుంచి తీసుకెళ్లారో సైడ్ ప్రొఫైల్ వెళ్తున్నా ఆ స్పీడ్కి మ్యాచ్ అవ్వాలి, స్పీడ్ వెళ్ళాలి, స్పీడ్ తక్కువ వెళ్ళడానికి వీల్లేదు. మళ్ళీ ఇది మొత్తం తనే చేయాలి. నేను ముందుకు వచ్చాను కానీ అద్దె దొరికాడని నేను అంటున్నా కానీ బట్ విపరీతంగా కష్టపడ్డాడు. దట్టే రియలీ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐ అప్రిషియేట్ హిమ్. గ్రేట్ జాబ్, అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఓకే. అండ్ సింగిల్ షాట్ ఇంకోటి దాంట్లో నేను చెప్తున్నాను, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతే కెమెరాని కూడా ఆడుకోవచ్చు మనం. అప్పుడు తొక్కుంటూ వస్తుంటప్పుడు నేను జస్ట్ అనుకున్నామండి, అది రేసల్ చేయలే ఏం చేయలేదు, జస్ట్ అనుకున్నాం ఇలా ఉంటుంది రాజు నువ్వు ఇలా నేను ఇలా చేస్తాను నువ్వు ఇలా చేయని. వెళ్తుండే సర్టన్ టైంలో కొంచెం ఆ స్పాట్లో రాజు ఈ టైంలో దిగేసి పరిగెత్తును అన్నాను, డబ్బును దిగి పరిగెత్తాడు. ఇంప్రూవ్ షార్ట్లోనే ఇంప్రూవ్ చేసుకోవాలి, షార్ట్లోనే జరిగింది అది. ఏది కెమెరా రోల్ అవుతూ మళ్ళీ చేయాలంటే కూడా చిరాకు వస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కానీ అంటే అలా చేయడం అన్నది హీరో క్యారెక్టరేషన్ పడిపోవడం అని కాదా అంటే నా డౌట్. అదంటే అన్యాయంగా గెలిచినట్టేగా మీరు ఏది పక్కని తంతు అంటే వాడు చేశాడు, వాడు విలన్ కాబట్టి వాడు అలా చేశాడు, వాళ్ళు చేశారు. ఇప్పుడు అన్యాయంగా ముళ్ళుతో తీయడమే కదా, అంతేనా కాన్సెప్ట్? అంతే కదా. పైగా ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్ వాళ్ళు లేదు, మీరు బాగా అబ్జర్వ్ అంటే వాళ్ళు రేస్లో లేరండి, వాళ్ళు మిడిల్ నుంచి జాయిన్ అవుతారు వాళ్ళు. అవును అది వాళ్ళు రేస్లో ఉండేవాళ్ళు కదా. అవును వాళ్ళు అందుకని వాళ్ళు సపరేట్గా వచ్చిన వాళ్ళు బ్యాచ్. నేను దానికి ఒకటి అరేంజ్ చేసినాను వాడు అంటాడు చూసారా, అప్పుడు వీళ్ళు బయట నేను వెళ్ళేటప్పుడు వెనక నుంచి వస్తారు వాళ్ళు. వీళ్ళందరూ ముందు ఆన్ ద వేలో వాళ్ళు ప్లాన్ అనమాట, అది దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద రేస్. పైగా నా క్యారెక్టర్ అగ్రెసివ్ కాబట్టి నేను పని అని చెప్పేసి అక్కడ కదా లీడ్ తీసుకు. అండి డైరెక్టర్ మహేష్ గురించి మాట్లాడితే ఆయన పాపం ఈ సినిమా మీద
ఆయన కూడా మన ఇప్పటికీ ఆ సినిమా మీదనే వర్క్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ అనుకుంటాను. అంటే ఒక డైరెక్ట్ అంటే వేరే సినిమా రాకుండా దీనికన్నా బ్లాక్ అయిపోయాడా ఈ ఈ సినిమాకే వచ్చిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, నడుస్తుందా? ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఉన్నారు, సమ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది వాళ్ళది. ఇంకా ఏం ఫైనలైజ్ చేయలేదు, ఆర్టిస్ట్ని ఫైనలైజ్ చేయలేదు. ఓకే ఓకే. ఇప్పుడు నేను అంటే ఈ గ్యాప్ తర్వాత నేను యాక్చువల్గా మిడిల్లో నేను ప్రమోషన్స్ చేసుకుంటున్నప్పుడు డైరెక్టర్ ఫ్రీ అయిపోయారు, వాళ్ళు వెళ్ళి బయట వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 1 month నేను పిలిచాను పక్క నుండి చూసుకో అని చెప్పి. సో అప్పుడు మళ్ళీ టీమప్ అయ్యి అన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఏం లేదు, రిలీజ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు లేదు, అన్ని మేమే చేస్తున్నాం కాబట్టి. మహేష్ కూడా థియేటర్స్ దగ్గర మాట్లాడుతున్నాడు, అవుట్డోర్ యూనిట్స్ మన హోర్డింగ్స్ వాటికి అంతా అన్ని పనులు మేమే చేసుకుంటున్నాం. రంగారావుని ఆయన చాలా పెద్ద సపోర్ట్ నాకు ప్రతి ప్లేస్లో. సో ఆయన ఒక పక్కన పరిగెత్తున్నాడు, మహేష్ ఒక పక్కన పరిగెత్తున్నాడు, మన కో డైరెక్టర్ సీన్ గారిని ఆయన పరిగెత్తున్నాం. ఎవ్రీబడి అంటే ఇది ఒక పని, నా పని కాదు అన్ని మంది అంటూ వేసుకొని చేసేది. అండ్ ఈ సినిమాలో ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయం సునీల్ కశ్యప్ పాటలు డెఫినెట్గా ప్లస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో, తన గురించి చెప్పండి. సునీల్కి అయితే ఐ కెన్ సెల్యూట్ హిమ్ అండి. తను ఈ ప్రాజెక్ట్కి తను వచ్చిన తర్వాతనే ఒక హార్ట్ అంటారు కదా, నేను ఎప్పుడు చెప్పేవాడిని అసలు మ్యూజిక్ అనేది మూవీకి హార్ట్, అది లేకపోతే మాత్రం మనం ఇది చేయలేం. ద సౌండింగ్ షుడ్ బి బ్యూటిఫుల్, విజువల్ ఇస్తున్నాం మనం, సౌండింగ్ కూడా మ్యాచ్ ఏంటంటే చాలా బాగుంటుంది. అంటే సునీల్ కశ్యప్ని అడుగుదామని చెప్పి బడ్జెట్స్ లేవు, సునీల్ కశ్యప్ని అడిగితే ఏమంటారు, కాల్డ్ కూర్చొని ఆఫీస్లో కూర్చొని ఇది ఉంది అంటే నేను ఎస్టేట్ అయ్యాను చెప్పడానికి కూడా, ఇంతే ఉందండి చెప్పడానికి కూడా ఎస్టేట్ అయ్యాను. విని అంత అంటే బడ్జెట్ ఇంత ఉంటే బాగుంటుందని, బట్ డెఫినెట్లీ మనం చేద్దామంటే అన్నట్టు. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ద అవుట్పుట్, ఆ అమౌంట్కి తను ఇచ్చిన అవుట్పుట్ మ్యాచ్ చేయలేరు, ఎవరు మ్యాచ్ చేయలేరు. అండ్ హీ హెస్ గాట్ దట్ హార్ట్ టు డూ ఇట్. ఓకే. ఫస్ట్ టీజర్కి స్నేహమేరా జీవితం దాంతో పట్టేశాడు అక్కడి నుంచి. అది ఫస్ట్ శాంపుల్ ఏమైనా ఇవ్వండి అంటే ఫస్ట్ మ్యూజిక్ ప్లే చేసింది అది. ఓకే. వచ్చిన తర్వాత తప్ప వచ్చేసింది, మనకి మ్యూజిక్ వచ్చేసింది అనుకున్నాను. నాకైతే క్లబ్ నెంబర్స్ రెండు నచ్చాయి నాకు, బాగున్నాయి. అండ్ ఈ సినిమాలో ఓకే ఈ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సినిమా కాబట్టి మీది, ఈ ఎక్స్పీరియన్స్ అంతా చూసాక ఏం రియలైజ్ అయ్యారు, ఏం చేయకూడదు ఫ్యూచర్లో, కొత్తగా ప్రొడక్షన్ చేసే వాళ్ళకు మీ అడ్వైస్ ఏంటి? కొత్తగా చేసే వాళ్ళకి వన్ థింగ్ ఇస్ ఫీల్డ్ని మనం అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు వర్క్ ఫస్ట్. మీరు ప్రొడ్యూస్ చేసే ముందు అట్లీస్ట్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ వచ్చి. ఎందుకంటే ఏమేమి తప్పులు జరుగుతున్నాయని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. మనం చేసేస్తాము, ఎవరో వచ్చేసి ఈజీగా అయిపోద్దండి నేను ఈ సినిమా చేశానండి అని చెప్పి వాళ్ళని అంటే ప్రొవోక్ చేశారంటే ఫస్ట్ సినిమా తీసేయాలన్నది మైండ్ సెట్లో రావద్దు. సినిమాలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ తప్పు జరగవు. ఇలాగే అందరూ అంటారు 10 మంది అక్కడ ఉండే 10 మంది అంటారు ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది. నేను నా విషయంలో కూడా జరిగింది, ఇంతేంటి ఇదే జరుగుతుంది. కానీ అవంతా బ్రేక్ చేశాను నేను. అన్ని రెగ్యులర్ ఫార్ములాస్ అన్ని బ్రేక్ చేశాను నేను. ఆడియో ఫంక్షన్స్ పెట్టలేదు, ఇది మన ఏంటి దిస్ వన్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది ఒక కాన్సెప్ట్, అది పెట్టలేదు. నేను పెట్టినంత తక్కువ బడ్జెట్లో ఎక్కువ రీచ్ అయ్యేలాగా ఎలా వెళ్తుంది. ఓకే. అండ్ కొన్ని నాకు హార్ట్స్ నచ్చింది, అంటే నాకు నచ్చినవి కొన్ని. యాక్చువల్గా నా ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఆర్ఫనేజ్ పిల్లలతోటి నేను లాంచ్ చేయించాను. దట్ వాస్ వెరీ క్లోజ్ టు మై మెల్లగా సాంగ్కి. సో వాళ్ళతో చేయించాను. అలాంటి కొన్ని నచ్చినవి, కొన్ని కమర్షియల్స్. ఇప్పుడు నీతోనే డ్యాన్స్లో మెల్లమెల్ల సాంగ్ని లాంచ్ చేయించాను. సో ఐ వాజ్ బ్యాలెన్సింగ్, సోషల్ యాక్టివిటీస్ చేస్తుండేవాడిని అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాను. సో రెండు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అండ్ మన ట్రైలర్ ఏం చేద్దామని అనుకుంటున్నాం. కరెక్ట్గా వచ్చేసి దుబాయ్లో లాంచ్ చేద్దామని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళి దుబాయ్లో లాంచ్ చేసి వచ్చేసాను. సో దట్స్ వాట్ ప్రతిదీ తీసుకొని వెళ్తుంటాను ప్రాజెక్ట్ని. అంటే తను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తనకు జరిగినట్టు మిగతా అందరికీ జరగదు. ఎందుకంటే అది తన పర్సనల్ తాలూకు గుడ్ విల్ అంటారు కదా, ఓవర్ ది ఇయర్స్. తను హీస్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ ఓవర్ ది ఇయర్స్ కాబట్టి తనకు జరుగుతుంది, మిగతా అందరికీ జరగదు. మిగతా ఒక పద్ధతిలోనే వెళ్ళాలి. అది అతని క్రెడిబిలిటీ. ఎందుకంటే హీఈస్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ టైం. ఆయనకు జరిగినట్టుగా ఇంకోళ్ళకి జరగాలంటే కుదరదు, వాళ్ళకి జరిగినట్టు వాళ్ళకి జరుగుతుంది. అది నా ఎక్స్పీరియన్స్. బట్ చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీని అబ్జర్వ్ చేసి దాని తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్. మీరు తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి ఈ సినిమా ద్వారా రియలైజ్ అయిన విషయాలు? అదే అవ్వలేదండి, నేను అనుకుందే జరిగాయన్ని. అవునా? ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేసుకునేవాడిని ప్రతిదీ. అనుకున్నది జరిగితే ఇంత లేట్ ఎందుకు అవుద్ది సినిమా?
చెప్పాను కదా లేట్ ప్రాసెస్. అంతే, అది కేవలం అవే ఇంకా మధ్యలో ఎక్కడ మీరు ఎక్కడ లేదు, అదే ఇమ్మీడియట్గా కాటమరాడు తర్వాత బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చాను. సో ఇప్పుడు వచ్చి నేను దాని మీద వర్క్ చేసి ఫాస్ట్గా రిలీజ్ చేద్దాము అని ఎక్కువ టైం పెట్టాను దాని మీద. ఓకే ఓకే నేను యాక్చువల్గా ఇంటర్వ్యూస్ చాలా అడుగుతా కూడా, లేదంటే నేను మూవీ ప్రమోషన్స్ మీద ఉన్నాను, నేను దాన్ని ఫస్ట్ బయటికి తీసుకొని రావాలని చెప్పి దాని మీద ఎక్కువ వర్క్ చేశాను. ఇప్పుడు కూడా నాకేం డిస్ట్రిబ్యూటర్స్ కానీ బయర్స్ కానీ ఏం లేదు. అప్పుడు ఎలా అనుకున్నానో ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఈ రిజల్ట్ మీద మీకు అంటే ప్రిపేర్ అయ్యి తీసిన సినిమానైనా సపోజ్ లాభానికి నష్టానికి ప్రతిదానికి ప్రిపేర్ అయ్యి చేసి అదే షోకేస్ చేయడానికే నేను చేసింది ఇది. యా యా అక్కడ నుంచి డబ్బు సంపాదించుకోవడానికి కాదు, యా యా వస్తే బాగుంటుంది, ఇంకో సినిమా వస్తుంది. యా యా రాజీవ్ అడ్వైజులు ఏమైనా ఉన్నాయా? తను కూడా ప్రొడక్షన్ చేసిన వాడే కాబట్టి. అంటే రాజీవ్ అప్పుడప్పుడు నాకు చెప్పేవాడు, సో ప్లేస్లో ఇలా ఉంటుంది అంటే తెలుసు రాజీవ్, చూసుకుంటాను నేను. అది అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండు, కొన్ని ప్లేస్ అది అగ్రెసివ్గా వెళ్ళొద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని అలా కొన్ని చెప్పేవాడు. అండ్ రాజీవ్ నాకు ఇచ్చిన మేజర్ సపోర్ట్ ఏంటంటే ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ మూవీ చేశాడు. అవునా, వెరీ గుడ్. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. ఎక్కడ అట్లీస్ట్ ఎక్కడ ఒకటనే ఉంటుంది కదా, అవును, అది ఇక్కడ లేకుండా ఇంకా తనే పెట్రోల్ పోసుకొని వచ్చేవాడు లొకేషన్. ఓకే, క్యాబ్లో కూడా వచ్చాడు ఒకసారి. ఓకే, అందరు ఇప్పుడు అలా చెప్తే అందరూ అలాగే అడుగుతారు రాజీవ్ మళ్ళీ. అదే చెప్పాడు కదా రాజీవ్, అది ఒట్టి శివబాలాజీ వరకే జరుగుతుంది. అవునా, ఓకే. ఎందుకంటే హీ నోస్ నేనేం చేస్తున్నానని తనకు అన్నీ తెలుసు. అండ్ ఇంకోటి అండి, అది సపోర్ట్ చేయడానికి కూడా మనసు ఉండాలి కదా, తెలుసు కాబట్టే చేయరు. అది జస్ట్ గాట్ దట్ హార్ట్ టు మనసు. అంటే కొన్ని మనుషుల తరకు ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, దాన్ని కూడా మనం గౌరవిస్తారు ఎవరైనా కానీ. ఇండస్ట్రీలో ఉన్నవాడు లాంగ్ టైం ఉన్నప్పుడు వాళ్ళని డెఫినెట్గా ఇండస్ట్రీ జనాలు దే ఆర్ వెరీ కర్టియస్, అంటే కట్టసీతో ఉంటారు వాళ్ళు. ఓకే వీళ్ళు పలానా వాళ్ళు ఇంతకుముందే దానికి దే డెఫినెట్లీ రెస్పెక్ట్ దట్. ఇండస్ట్రీలో అందరూ మన ఆర్టిస్టులు అందరూ కూడా ఇంటర్నెల్ అయితే రెమ్యునేషన్ కొంచెం ఇచ్చేటప్పుడు, లేదు బాయ్ నువ్వు ఉంచు, ప్రొడక్షన్ పెట్టు, తర్వాత చూసుకుందాం అన్నాడు. లేదు నువ్వు ఉంచి నీకోసం పెట్టింది ఇది, అది ఏం లేదు, చిన్నది, పెద్ద అమౌంట్ కాదు అది. అది కూడా అదే వాళ్ళు ఏం లేకుండా అనేది ఉండకూడదు అనేది సమ్ అమౌంట్ కుదిరి. అందరూ ఎలా కనుక్కున్నారు, మన శివబాలాజీ చేద్దాం, మనోడు చేద్దాం, లేదు చేద్దామని. డేట్స్ సత్య డేట్స్ కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మేనేజ్ దగ్గర మాట్లాడి ఆ ప్రొడక్షన్ దగ్గర మాట్లాడి, లేదండి బాగా వాళ్ళు కష్టపడుతున్నాను, నేను వాళ్ళ కోసం చేస్తానని చెప్పి డేట్స్ కూడా మాకు డైవర్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారు అది సినిమాకి? నేనా 18 days 18 days ఇంకా తక్కువే ఉంది. 14 days ఉంటుంది సాంగ్స్ అన్ని కలుపుకొని. లొకేషన్ చాలా బాగున్నాయి. ఎక్కడ తీసింది అది? అన్నీ 80 kilometers అవే ఫ్రమ్ ద సిటీ. ఎక్కడ పెట్టినా టవర్స్, బిల్డింగ్స్. సో డైలీ అప్ అండ్ డౌన్ అక్కడే డైలీ అప్ అండ్ డౌన్ 5 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాలి. అదేమో 5 o'clock వచ్చి మన టెక్నీషియన్స్ అంటే మన లైట్ మ్యాన్స్ వాళ్ళంతా ఎర్లీ సన్ రైజ్ కాల్ షీట్ 6 కానీ మొదలు బండి వాళ్ళ రూల్స్ అలా ఉంది. సో ముందే బయలుదేరాలి. రిక్వెస్ట్ చేశారు. ఎన్ని రోజులలో చేశారు అప్ అండ్ డౌన్? డైలీ. మరి అంటే అక్కడే ఉంటే చీప్ అవుద్దిగా కదా? అక్కడంతా ఇంకా ఎక్కువ అవుద్ది. సో ఇక్కడైతే మనకి ట్రాన్స్పోర్టే కదా. ఓకే. సో మేబీ 1000 rupees 2000 rupees. అక్కడ ఉంటే మనకు రూమ్. అంటే అవుట్డోర్లో ఉన్న ప్లస్ ఏంటంటే షూటింగ్ తొందరగా స్టార్ట్ అవుద్ది. ఆ కాన్సెప్ట్స్ అంతా బ్రేక్ చేస్తాం మేము. అలా అనుకోవటమే మనం మానిటరింగ్ చేసామంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. నాకు లైట్ మ్యాన్స్ ఒక రావడమే లేట్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళ కాల్ షీట్స్ లేకపోతే నేను సన్ రైజ్ కాల్ షీట్ వేసంటే వాళ్ళు ముందు స్టార్ట్ అవుతారు. ఓకే. సో ఆ రూల్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం లేట్గా. సో మాకు ఎప్పుడు షూటింగ్ ఈ టైమింగే మాకు 9:30 స్టార్ట్ అవుతుంది షూటింగ్. అంత దూరం ట్రావెల్ చేసి 2.5 hours ట్రావెలింగ్. ఓకే. ఫస్ట్ కెమెరా స్టార్ట్ అయ్యే వరకు 9:30 10కి అయిపోద్ది. ఇమీడియట్గా టిఫిన్ తినేసి దాని తర్వాత మళ్ళీ కూర్చుంటాం. కానీ ఎక్కడ అడ్వాంటేజ్ అంటే అందరూ ఆర్టిస్టులు, రిహర్సల్స్ అనేది చాలా తక్కువ మేము చేసేది. టిఫిన్ చేస్తుండగానే మాట్లాడుకుంటూ ఉంటాం డైలాగ్స్ అన్ని. సో చేసుకుని వెంటనే వెళ్ళిపోతాం. ప్లస్ మీ ప్లస్ ఏంటంటే మీరు ఇద్దరు తప్పించి పెద్దగా అందులో పెద్దగా బిజీ స్టార్స్ అట్లా మంచి యాక్టర్లు, అందులో మంచి యాక్టర్స్. ఓకే. బట్ నేను ఇప్పుడు హీరోయిన్ కావచ్చు, ఇంకా ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్టులే కదా మిగతా అందరూ. చిన్న సీన్ అయినా టైం తీసుకుని ఇక్కడ పోద్ది కదండి, మనకి టైం పోద్ది కదా. అంటే నేను చెప్పేది చిన్న పెద్ద కాదు. ఇక్కడ నేను అందరూ నోటెడ్ ఫేసెస్ మళ్ళీ. అండ్ దే ఆర్ గుడ్ ఆర్టిస్ట్. అంటే మనం చెప్తే చేస్తారు. ఓకే. పైసలు రిహర్సల్స్ అవసరం లేదు మనకి. అది కలిసి వచ్చింది. అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చారు? అమ్మాయి కూడా బాగుంది. యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసాం. అదేంటి తెలుగు అమ్మాయి కదా? తెలుగు అమ్మాయి. వాళ్ళు బేసిక్గా విజయవాడ అంట. సుష్మా అని పేరు.
డబ్ స్మాష్లో అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఓహో. సో డైరెక్టర్ మధు వీళ్ళందరూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నారు హీరోయిన్ సెలెక్షన్స్లో. ఓకే ఓకే. అండ్ ఇంకోటి రాజు, ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన శివబాలాజీ గారిని చూస్తే ఎప్పుడన్నా అనిపించిందా నీకంటే మంచి అది ప్యాషన్తో సినిమా చేస్తున్నాడు, ఒకసారి ఏముంటుందంటే ఆయనకి ఏదో చేయాలనిపిస్తుంటుంది, బట్ అది మన చేతిలో ఉండకపోవచ్చు. ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్ ఉంది వేర్ ఐ కెన్ గో అండ్ టాక్, బట్ మాట్లాడకూడదు. నేను షూటింగ్ జరుగుతుంది, పాపం తన కష్టాన్ని నేను చూస్తున్నామండి. అందరినీ కంట్రోల్ చేయడం అనేసి ప్రొడ్యూసర్ అనే వ్యక్తి అందరి ఎమోషన్స్ని అందరి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం కదా, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి కదా. సో ఉంటాయి హర్డల్స్, అవన్నీ ఉంటాయి, చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అర్థం చేసుకోండి, టైం మనమంతా ఏదైనా చేద్దాము, ఏదైనా చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి ఉంటుంది. నీ లిమిట్స్లో ఉండకపోవచ్చు అది అని, అలాంటివి ఏమైనా జరిగాయా అని అంటున్నాను. ఒక చోట జరిగింది అంటే, బట్ హీ కుడ్ హ్యాండిల్ వెరీ. మాకు తెల్లారి 4:30 అయింది షూటింగ్, ఒక అరగంట లేట్ అయింది. ఓకే. కాల్ షీట్ పడిపోతుంది ఫైటర్స్. అదైతే ఆ రోజు ఐ వాజ్ వెళ్ళి మాట్లాడచ్చు, కాకపోతే నేను మాట్లాడకూడదు అక్కడ. ఏంటి ఇలా అంటే వాళ్ళకి కాల్ షీట్ వైజ్గా ఉంటుంది కదా, ఒక 2:30 వరకు అయితే కాల్ షీట్, తర్వాత ఒక 5 పడ్డా కూడా ఇస్తారు, పడిపోద్ది ఇంకో కాల్ షీట్, 15 నిమిషాలు ఏదో అంతే. ఆ టైంలో వాళ్ళు ఏదో కూర్చొని మామూలు మాట్లాడుతున్నారు. వేరే ఐ కెన్ గో అండ్ సే, బట్ మాట్లాడకూడదు. నేను ఒకటే ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్న వాళ్ళు అఫెండ్ అవుతారు వాళ్ళ రూల్స్ ప్రకారం. అప్పుడు బాధ అనిపించింది, బట్ ఓకే, దే వర్ ఆల్సో వెరీ గుడ్. మొత్తానికి మాట్లాడుకొని లాస్ట్ డే మాట్లాడుకొని పే చేశాను అట్లాస్ట్. యా, ఇప్పుడు వాళ్ళు పాపం ఆ డే వాళ్ళకి వస్తేనే వాళ్ళకి కూడా అమౌంట్. అవును, ఎవ్రీబడి సర్వైవింగ్ ఆ రోజు కోసమే. నాకేంటంటే మనకి ఆ బడ్జెట్ లేదు, సో ఐ వాజ్ రిక్వెస్టింగ్, బట్ వాళ్ళ సైడ్ కూడా పాపమే కదా, సో సరే చూద్దామనేసి. అంటే చాలా వరకు షూటింగ్ని ఎక్స్టెండ్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి కదా టెక్నీషియన్స్ కావాలని, అలాంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఏంటంటే టైం, అది యాక్చువల్గా టైం కావాలి. ఎందుకంటే క్లైమాక్స్ కూడా గ్రాండియర్గా తీయడానికి బాంబులు, బ్లాస్ట్లు, ఇంకోటి ఆ ఫైట్కి మొత్తం అంతా ఆల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పెట్టాడు శివబాలాజీ. తెర మీద కనపడాల్సిన ప్రతిదీ తీసుకొచ్చి పెట్టాడు. అది దానికి టైం పడుతుంది, అది ఇన్ఎవిటబుల్లీ పడుతుంది. వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ గో ఫాస్ట్. కొన్నిసార్లు అక్కడ మిస్ అవుతుంది కదా, అదొక్కటే, మిగతా అంతా కంట్రోల్డ్గానే అయింది. అన్న బిగినింగ్లో టైటిల్ పాప వాయిస్ వచ్చింది, మీ పాప వాయిస్? బాబు వాయిస్. స్మోకింగ్. తర్వాత చివరిలో కూడా వస్తుంది, చివరిలో కూడా ఎండ్ టైటిల్స్ కూడా వాయిస్ వస్తుంది. ఎండ్ టైటిల్స్లో రాదే, ఎండ్ టైటిల్స్లో వాయిస్ ఉన్న మ్యూజిక్ ఉంటుంది ఫుల్. ఏదో వచ్చిందండి, పాప వాయిస్ వచ్చింది. అంటే ఏది క్లాప్? ఓ గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ ఫస్ట్ క్లాప్ దేవుడి మీద చేసాం, అది శివలింగం మీద. అప్పుడు గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 స్నేహమైన జీవితం. ఓకే సార్, ఎనీథింగ్ అది క్లాప్ వచ్చి పెద్దపై కొట్టాడు, కెమెరా ఆన్ నుంచి చిన్నవాడు గగన్ చేసాడు, అప్పుడు మేము అలా ఓపెన్ చేసాం. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎనీథింగ్ టు సే అబౌట్ మూవీ? ఇంకా సినిమా చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం, ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. చెప్పండి, ఇంకా ఏదైనా ఆడియన్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్గా ఈ మూవీ వచ్చేసి చాలా పర్సనల్ నాకు, చెప్తేనే తడబడుతున్నాను. చాలా పర్సనల్ నాకు. ఇట్స్ వన్ ఆపర్చునిటీ నేను ప్రయత్నం చేసింది. అన్నీ మ్యాక్సిమం ఉండేవన్నీ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లోనే పెట్టేశాను నేను. సో జస్ట్ టు ప్రూవ్ దట్ మా అక్కడ వేర్ వీ కెన్ ఆల్సో డూ, కొన్ని చేయొచ్చు మేము, ఆపర్చునిటీ వస్తే మేము డెఫినెట్గా చేస్తామేమో అనే దాని ఒక్క కారణం కోసమే. ఈ మూవీ హిట్ అవుతే డెఫినెట్గా ఇంకా బెటర్మెంట్స్గా, ఇంకా మాలాగా ఓవర్ టాలెంటెడ్ వాళ్ళంతా కలుపుకొని మేము ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేస్తాం మేము. అండ్ ఇట్స్ ఆల్ ఆడియన్స్ చేతిలో ఉంది. వాళ్ళు దీన్ని ఎలాగైనా అంటే రేటింగ్స్ చూసో లేకపోతే మిగతా వాళ్ళు చెప్పో అలా రావడం కాదు. ఈ మూవీ మా కోసం డైరెక్ట్గా వచ్చి చూసి వాళ్ళ రివ్యూస్ వాళ్ళు పర్సనల్గా వాళ్ళు ఇస్తే నేను అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రివ్యూల మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ రివ్యూస్ అనేది ఇట్స్ ఆల్ ఎవ్రీవేర్ ఇట్స్ బిజినెస్ అండి. ఒకళ్ళు ఎవరో ప్రోడక్ట్ చేస్తున్నారు,
ఆ ప్రోడక్ట్కి రివ్యూస్ వీళ్ళు ఇస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో డిపెండెంట్ దీనికి. ఆ ప్రోడక్ట్ని వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు అలాగే బతుకుతున్నారు. సో ఇట్స్ ఆల్ బిజినెస్. ఎవ్రీబడి ఇట్స్ బిజినెస్ గేమ్. సో ఒకరు ఒకరు అంటే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సో మనం దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు కదా మనం ఏం చేస్తామని. అంటే అందరూ మనకు నచ్చినట్టే ఉండాలని లేదు కదా, ఉంటారు. టైం దొరికినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేసిన వల్ల నాకు ఇంత డ్యామేజ్ జరిగింది లేకపోతే ఇలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంతే చేయగలచ్చు మ్యాక్సిమం. నువ్వు చేయొద్దు అని చెప్పడానికి మనం ఎవరు? వీ కెన్ ఓన్లీ షో వీ కెన్ రిక్వెస్ట్. మాలో ఇంత లైఫ్ ఉంది, దీంట్లో చాలా ఆశలు ఉన్నాయి, యూఆర్ బ్రేకింగ్ ఇట్. కొంచెం అవి చూసుకోండి, మీరు చేయండి. కానీ వచ్చేసి మీరు మొత్తంగా ఇలా డిఫరెంట్ యాంగిల్లో మీరు వెళ్ళిపోయారంటే మేబీ నేను అనుకునే చాలా కళ్ళు వేస్ట్ అయిపోతాయి. సో మీరు ఇక్కడ రెస్పాన్సిబుల్గా అనుకున్నారంటే రాయండి. బట్ ఏది జరుగుతుందో అది రాస్తే ఈవెన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఏ రాసినా యాక్సెప్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తాను కదా, ఏం చేయడానికి లేదు. వాళ్ళ పనులు, వాళ్ళ మెంటాలిటీ అది. సో వాటిని క్వశ్చన్ చేయండి. కానీ బట్ మీరు ఏం చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం రాస్తున్నారో దీని వెనక ఒక లైఫ్ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, చాలామంది జీవితాలు ఉన్నాయని మాత్రం అది గుర్తుపెట్టుకుంటే చాలా. అసలు అదే మన సొసైటీకి ఇవ్వాల్సిన ఒక చిన్న గిఫ్ట్. ఓకే, ఎనీవే మీరు చెప్పండి, మీరు చేశారా సినిమాని? మీరు సినిమాని చూసారా? అది నేను ప్రేక్షకులు చెప్తానులేండి. డెఫినెట్లీ బాగుంది. మీకు చెప్పాను, చూడంగానే మీకు ఫస్ట్ కాల్ చేశాను నేను. బాగుంది, డెఫినెట్గా బాగుంది. ఒక కొత్త అంటే ప్యాషన్తో తీశారు, ఒక మంచి అటెంప్ట్ చేశారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. డెఫినెట్గా మీరు చూడండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం చూస్తుంటాం తమిళ సినిమాలు అలా మన వాళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారు, ఇలాంటి మనం రెగ్యులర్గా వింటుంటాం ఈ మాటలు. ఈ సినిమా డెఫినెట్గా ఒక మంచి ప్యాషన్తో తీశారు వీళ్ళు. ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. చిన్న చిన్న లోటుపాట్లు ప్రతి సినిమాలో ఉంటాయి, అలాంటి దీంట్లో కూడా ఉండొచ్చు, దొరుకుతాయేమో. కానీ ఒక అటెంప్ట్ మాత్రం క్లియర్ కట్గా, ఆ ప్యాషన్ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంటుంది. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మంచి సినిమాలు తీసే ప్రయత్నం ఇంకా జరుగుతాయి. డెఫినెట్గా నేను చూశాను ఈ సినిమా, మీరు ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వర్డ్స్ వాల్యూస్ అ లాట్ అండి కదా. 100% మాకు కావాలి, ఇలాంటిది కావాలి. దిస్ ఇస్ సపోర్ట్ ఐ నీడ్. దట్స్ ఇట్, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.